అందరికీ వస్తుందా? హలో, అందరికీ హృదయపూర్వక స్వాగతం. మహిళా బిల్లు అనగానే మహిళలకు అవకాశాలు వస్తాయి. మహిళలకు అవకాశం వస్తుంటే బీసీలు ఎందుకు అడ్డుకుంటారు అని ఒక చర్చ ఉంది. అది మన దాంట్లో కూడా కొంతమంది అవగాహన లేకపోవడం మూలంగానో లేదా మహిళల పట్ల వస్తుంటే మనం అడ్డుకునే చరిత్రలో అడ్డుకుంటున్నాము అనే ఒక అపవాది వస్తుందన్న ఉద్దేశంతో మహిళా బిల్లు రావాలి అని అందరూ కోరుకుంటారు. కానీ స్పష్టంగా ఏంటంటే భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు ఆ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ గారు స్వాతంత్ర ఉద్యమం మా భారతదేశానికి స్వాతంత్రం రావాలి అని అడిగింది. కానీ స్వాతంత్రం వచ్చినా మాకేం లాభం ఉండదు, స్వాతంత్రం వస్తే మాకేంది వాటా అని అడిగింది. మా వాటా మాకు కావాలి కదా, మా వాటా లేనటువంటి స్వాతంత్రం మాకు అక్కరలేదు అని ఆ రోజు అంబేద్కర్ గారు అగ్రకులాల నాయకులతోటి పోరాడపటికనే ఇలా ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు వాటా లభించింది. మన కళ్ళ ముందునే చూడండి, తెలంగాణ రాష్ట్రం వస్తే మా వాటా ఏందని మనం అడగలే. రాష్ట్రం అయితే రాని, ఆంధ్ర పెట్టుబడిదారులు వెళ్ళిపోని, మన రాష్ట్రం వస్తే సరిపోతుంది అని అనుకున్నాం. కానీ రాష్ట్రం వచ్చినాక ఇప్పుడు అనుభవిస్తున్నాం. వాటా లేదు, మనకు కోటా లేదు. పొద్దున్న లేస్తే మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి, ఫీజులు ఇవ్వండి, నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి, మాకు బడ్జెట్ ఇవ్వండి, మాకు పరిశ్రమల్లో వాటా కేటాయించండి అంటే అడిగే కాడనే ఉన్నాం, తీసుకునే కాడ లేవు. ఈరోజు కూడా మహిళా బిల్లు వస్తే మన మహిళలకు ఏమన్నా లాభం ఉందా? మన మహిళలకు ఏమన్నా లాభం ఉంటే మహిళా బిల్లును స్వాగతిద్దాం. మన మహిళలకు ప్రాతినిధ్యం లేదు. ఎందుకంటే మహిళా బిల్లు పేరుతోటి నేను ఇంతకుముందు అనుకునేది, దొరలు పోయి దొరల స్థానంలో దొరసానులు వస్తారు, పటేళ్ళు పోయి పటేళ్ల స్థానంలో పటేలమ్మలు వస్తారని. ఇప్పుడు దొరల స్థానాలు కూడా పోవు, పటేళ్ల స్థానాలు కూడా పోవు. వాళ్ళ స్థానాలు అట్నే ఉంటాయి. నరేంద్ర మోదీ గారు చేసిన యొక్క ప్లాన్ ఏంటంటే అగ్రకులాల యొక్క అసెంబ్లీ సీట్లు అట్నే ఉంటాయి. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఆ నియోజకవర్గాల పునర్విభజనలో ఏ అయితే తెలంగాణ రాష్ట్రానికి 60 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయో, మహిళా బిల్లు రాగానే 60 అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ చేస్తారు. వీళ్ళు అగ్రకులాలు వాళ్ళ స్థానాల్లో ఇట్నే ఉంటారు. పెరిగిన నియోజకవర్గాల్లో మహిళా రిజర్వేషన్ కోట కింద వాళ్ళ భార్యలను, వాళ్ళ కోడళ్లను, వాళ్ళ కూతుర్ని, వాళ్ళ కుటుంబ సభ్యులనే పెడతారు. మళ్ళీ అగ్రకుల వారసత్వ రాజకీయాలే రాబోతున్నాయి. మహిళా బిల్లు వల్ల మనకేం ప్రయోజనం లేదు. ఈరోజు జనరల్ కోటా అంటారు. జనరల్ కోటాలో మన మహిళలు పోటీ చేసి గెలిచేటువంటి అవకాశం ఉన్నదా? డబ్బు రాజకీయాల
ఓట్ల డబ్బు సంచులు పెట్టి నోటుకు ఓటుతోటి కొనేసి లిక్కర్ మాఫియాతోటి రాజ్యమేలి బెదిరించి అదిరించి ఇలా ఓట్లు వేయించుకొని మళ్ళీ వాళ్ళే వెళ్తారు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది, మన అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు, ఒక్క బీసీ ఎమ్మెల్యేలు మహిళలు ఎంతమంది ఉన్నారు? ఒకరే ఒకరున్నారు, అందులో కొండ సురేఖ గారు ఉన్నారు, ఒక్కరే. మిగతా వాళ్ళు ఎవరు? మన సోదరులు. ఒక వరంగల్ ఎంపీ కడియం కావ్య తప్ప ఆ తర్వాత ఎమ్మెల్యేలలో ఖమ్మం జిల్లాలో మన ఆమె పేరు దయామంతి సమ్ పేరుంది, ఆమె ఉన్నది ఎస్సీ కోట కింద. ఎస్సీ మహిళలన్నా కనపడుతున్నారు. బీసీ మహిళలు ఎక్కడున్నారు? మరి అగ్రకుల మహిళలు ఎక్కడున్నారు? ఇలా డికే అరుణారెడ్డి కనపడుతుంది, సబితా ఇంద్రారెడ్డి కనపడుతుంది, ఉత్తమ్ పద్మావతి రెడ్డి కనపడుతుంది. ఒక్కొక్క జిల్లా తీసుకుంటే సునీత లక్ష్మారెడ్డి కనపడుతుంది. అదేవిధంగా ఒక్కొక్క జిల్లా తీసుకుంటే మహిళలు ఉంటే ఆ మహిళలంతా వాళ్ళే ఉన్నారు. నల్గొండ జిల్లా తీసుకుంటే నల్గొండ జిల్లాలో ఒక మహిళ ఎమ్మెల్యే ఉన్నారు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు. మహబూబ్నగర్ తీసుకుంటే మహబూబ్నగర్లో పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే, ఆమె ఉన్నది. ఆ తర్వాత మెదక్ తీసుకుంటే సునీత లక్ష్మారెడ్డి, ఆ తర్వాత రంగారెడ్డి తీసుకుంటే సబితా ఇంద్రారెడ్డి, ఆ తర్వాత కరీంనగర్ తీసుకుంటే కరీంనగర్లో మహిళలు లేరనుకుంటా. ఆ తర్వాత వరంగల్ తీసుకుంటే కొండ సురేఖ, యశస్విని రెడ్డి. ఆ తర్వాత ఖమ్మం ఆంధ్రలకు గుమ్మం, ఖమ్మంకు అమ్మ రండి, ఇటు కూర్చో. ఖమ్మంకు సున్న తీసేయాలి పక్కన, అది ఖమ్మ జిల్లా, అందులో ఎవరు లేరు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎస్సీ నియోజకవర్గం కాబట్టి మట్ట ఆమె పేరు ఏదో ఉంది, దయానంద్ భార్య, ఎస్సీ. ఇక ఆదిలాబాద్లో ఉన్నారు ఎవరన్నా? ఉన్న మహిళలు జిల్లాలలో లేరు. ఒకవేళ ఉన్నారంటే అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వరంగల్లో సీతక్క ఒక ఆదివాసి బిడ్డ ఉంది, ఒక బీసీ ఉంది, ఒక రెడ్డి ఉంది. రేపు మహిళా బిల్లు వస్తే ఎస్సీ ఎస్టీలకు సబ్ కోట ఉంటుంది ఆటోమేటిక్గా. వాళ్ళకి 60 సీట్లు పెరిగితే అందులో మొత్తంగా ఎస్సీ ఎస్టీలు పెరిగితే ఎస్సీ ఎస్టీలలో అందులో మళ్ళా వాళ్ళకి సబ్ కోట ఉంటుంది. మహిళలకు ఆటోమేటిక్గా రిజర్వేషన్ అవుతుంది. వాళ్ళు ఎవ్వడు ఏమి చేయలేడు. వాళ్ళకు ఉండాల్సిందే 100% మన ఎస్సీలకు ఉండాల్సిందే. ఈరోజు ముందర కూర్చో మరి బీసీలకు ఒక ఎమ్మెల్యే, 119 నియోజకవర్గాల్లో ఒకే ఒక ఎమ్మెల్యే. రేపు మహిళా రిజర్వేషన్ అయితే కొత్తగా ఏమన్నా ఒరిగేది ఉందా? లేదు. కాబట్టి మన వాటా దక్కడం కోసం ఇప్పుడు మనం ఖచ్చితంగా ఫైట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు స్థానిక సంస్థల్లో 50% మహిళలకు రిజర్వేషన్ అయితే అన్న
మాజీ మంత్రివర్యులు అన్న సీనన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు 50% ఉంటే అందులో సబ్ కోటా ఉండడం మూలంగా మన బీసీ మహిళలు సర్పంచులు కాగలిగారు, ఎంపీటీసీలు కాగలిగారు, జెడ్పీటీసీలు కాగలిగారు, మున్సిపల్ కౌన్సిలర్ కాగలిగారు, కార్పొరేటర్ కాగలిగారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు కాగలిగారు, హైదరాబాద్ నగరానికి మేయర్లు కాగలిగారు మహిళా రిజర్వేషన్ కింద. ఇది బీసీ మహిళా రిజర్వేషన్ కింద. ఒకవేళ స్థానిక సంస్థల్లో కూడా మహిళా రిజర్వేషన్ కనుక లేనట్లయితే మన వాళ్ళు అయ్యే పరిస్థితి ఉందా? ఈరోజు ఇంతెందుకు లోకల్ బాడీ కౌన్సిలర్గా హైదరాబాద్లోనే మహిళ ఇవాళ ఎవరు సమస్యలు వాళ్ళే చట్టసభల్లో వినిపించుకోవాలి. ఆ మహిళల సమస్యలు ఏ అయితే ఉన్నాయో ఆ చట్టసభల్లో గొంతెత్తి మాట్లాడి ఆ తర్వాత వాటికి మళ్ళీ భవిష్యత్తులో మహిళా సమస్యల మీద, మహిళల మీద వేధింపులు కానీ, లింగ వివక్షత కానీ, కుల వివక్షత కానీ, అత్యాచారాలు కానీ, సామాజిక దోపిడీ కానీ, అదేవిధంగా సాంఘిక అంటరానితనం కానీ ఏది లేకుండా ఉండాలంటే మహిళలే అసెంబ్లీలో పార్లమెంట్ అడుగుపెట్టి వాళ్ళ బతుకు గురించి, వాళ్ళ ఆత్మగౌరవం గురించి, వాళ్ళ సామాజిక హోదా గురించి వాళ్ళే చట్టాలు తయారు చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి మహిళా బిల్లు వచ్చింది. కాబట్టి ఇప్పుడున్న సమస్య ఏంటంటే, మరి ఏ మహిళ కుల వివక్షత గురవుతుంది? ఇక్కడ ఏ మహిళ కుల వివక్షత గురవుతుంది? ఏ మహిళ అత్యాచారాలకు గురవుతుంది? ఏ మహిళ దోపిడికి గురవుతుంది? ఏ మహిళ అంటరానితనానికి గురవుతుంది? ఏ మహిళ సామాజిక వివక్షతకు గురవుతుంది? ఏ మహిళ అణచివేతకు గురవుతుంది? అంటే 99.9% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలే ఈ సామాజిక దోపిడీ గురవుతుంది. మీరు చూడండి, చాలామంది ఏమంటారంటే మా రోజు వీరన్న చెప్పిండు, మా రోజు వీరన్న విప్లవంలో కూడా కులం ఉంది అంటే, లేదు లేదు పేదవాళ్ళంతా ఒకటే, పేదవాళ్ళంతా ఒకటే అంటే ఆయన ఒకటే ప్రశ్న చేసిండు. ఊళ్ళో ఒక వ్యవసాయానికి పనికి మహిళలంతా కూలికి పోతారు, ఒకటే పని చేస్తారు, మళ్ళీ సాయంత్రం రాగానే దళిత మహిళ ఊరవతలు ఎందుకు ఉంటుంది, అగ్రకుల మహిళ నడువులు ఎందుకు ఉంటుంది అని అడిగింది. ఆమె మహిళనే ఈమె మహిళనే, ఆమె కూలి చేస్తుంది, ఈమె కూలి చేస్తుంది, ఇద్దరూ పేదలే. కానీ ఒక పేద ఊరవతలు ఉంటుంది, ఒక పేద అణచివేతకు గురవుతుంది, ఒక పేద ఇలా కులవివక్షతకు గురవుతుంది. అదే పేద పని చేసిన అగ్రకుల మహిళ మాత్రం సామాజిక గౌరవం పొందుతుంది అని అంటాడు. కాబట్టి మీరు మహిళల మీద వివక్ష, దోపిడీ, సామాజిక అణచివేతకు గురవుతున్నటువంటి ఈ మహిళల గురించి పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడాలి. అంటే బంగారు చెంచాలతోటి గోరుముద్దలు తిని, లాలి పాటలతోటి బంగ్లా మీద బంగ్లా కట్టి, ఇవాళ వెన్నతోటి గోరుముద్దలు తినేటువంటి దొరల బిడ్డలు, పటేళ్ల బిడ్డలు, వాళ్ళు చట్టసభ ఏసీ ఇంట్లోకి వెళ్ళి, ఏసీ కార్లకు వెళ్ళి, ఏసీ అసెంబ్లీకి పోతే మహిళల బతుకులు మారతాయా? మారాయి. వాళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ వివక్షత గురి గారు, ఏ సామాజిక దోపిడి గురి గారు, ఎక్కడ వాళ్ళు అణచివేత గురి గారు. సామాజిక అణచివేతకు గురయ్యేటువంటి మహిళలు 99.9% మన మహిళలే. మరి చట్టసభలకు ఇప్పుడు ఎవరు పోవాలి? బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు పోవాలి. ఈ సమస్యలు తీరాలంటే, చట్టాలు తయారు కావాలంటే మనం ఇప్పుడు ఏమవుతుంది అంటే, దీని యొక్క కుట్రలు రాశాను నేను, మళ్ళీ మాట్లాడతా. మీకు ఒక ప్రాథమికంగా ఒక అవగాహన కోసం ఇది ఈ రకంగా చెప్తున్నా. పెద్ద కుట్ర ఉంది మహిళా బిల్ వెనుక. ఏం కుట్ర అంటే, స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది. 80 ఏళ్ల సంధి వాళ్ళే పరిపాలిస్తున్నారు. ఈ 0.5% ఉన్నోళ్ళు, 5% ఉన్నోళ్ళు, 0.5% ఉన్నోళ్ళు, 3% ఉన్నోళ్ళు, 5% ఉన్నోళ్ళు.
వాళ్ళే పరిపాలిస్తున్నారు. ఈ సమాజం అంతా ఒక చైతన్యంతో ఇంకా ఎన్ని రోజులు మీ పాలన, ఇంకెన్ని రోజులు మీరు పరిపాలిస్తున్నారు కాబట్టి ఒక చైతన్యంతో ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ అగ్రకులాల పాలనను ఎక్స్టెన్షన్ చేసుకోవడం కోసం మహిళా బిల్లు తీసుకొస్తారు. అంటే వాళ్ళు పోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఒకవేళ పోతే వాళ్ళ కుటుంబ సభ్యుని చట్టసభలోకి తీసుకుపోవడమే లక్ష్యంగా ఈ మహిళా బిల్లుకు వాళ్ళు సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు. ఈరోజు మనం ఒకసారి మహిళా బిల్లు మీద ఆలోచించినట్లయితే ఎంత కుట్ర ఉందో. ఇప్పుడు ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలు, అగ్రకులాల ఎమ్మెల్యేలు, ఒక కులం ఏంటి? ఎవరన్నా ఒక్కసారి 2 సార్లు పోటీ చేసి ఊకున్నారా? ఒకడు 6 సార్లు, జానారెడ్డి అంటే 8 సార్లు చేసిందట. ఇంకొక ఆయన అంటాడు నిన్నమన్నా, నేను 6 సార్లు ఎమ్మెల్యేని ఒక ఆయన అంటాడు. 7 సార్లు 8 సార్లు వాళ్ళు పోతే వాళ్ళ కుటుంబ సభ్యులు, 2 కొడుకులు, వాళ్ళు భార్య, వాళ్ళు తమ్ముడు, వాళ్ళు బామ్మర్ది, మహబూబ్నగర్ జిల్లాలో అత్త బీజేపీ, కోడలు కాంగ్రెస్, ఇట్లా ఇంకా దగ్గర చుట్టాలు టీఆర్ఎస్. అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళ గుత్తాధిపత్యం, పరిపాలన వాళ్ళ చేతిలో ఉండాలి. పరిపాలించేటువంటి, చట్టాలు చేసేటువంటి చట్టసభలు వాళ్లకు చుట్టాలు కావాలి. ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రం జిందాబాద్లు కొట్టుకుంటా, జేజేలు కొట్టుకుంటా, డ్యాన్సులు చేసుకుంటా, నాయకులు వస్తే బైక్ ర్యాలీ తీయాలి, వాళ్ళు వస్తే పోతరాజులు వేసి డ్యాన్సులు చేయాలి. మనం రేపు మహిళా బిల్లు రాగానే పటేలమ్మ నామినేషన్ వేస్తుంటే మన మహిళలంతా బోనం ఎత్తుకోవాలి, బతుకమ్మ ఆడాలి, కోలాటం ఆడాలి, చెప్పులు లేకుండా మన మహిళలంతా ఊరేగించాలి. ఆ దొరసానమ్మని, ఆ పటేలమ్మని మంచిగా ఓటేసి మనం బోనం ఎత్తుకొని బతుకమ్మ ఆడి, కోలాటం ఆడి మంచిగా దర్జాగా ఆమెని చట్టసభలు పంపించాలి. మనం మాత్రం పిల్లలకు ఫీజులు కట్టలేక, ఇల్లు లేక, పొల్లు లేక, పిల్లలకు చదువు లేక, ఆరోగ్యం లేక, అనారోగ్య పాలైపోయి అన్నము రామచంద్రంటూ వలసలు పోయి, కులవృత్తి లేక, నానా కష్టాలు పడి, కన్నీళ్ళు పడి, ఒకరోజు కూడా పట్టాడు అన్నం కరువై, కంటి నిండా నిద్ర లేక మనం ఇట్నే బతుకంత ఎల్లదీయాలి. ఇదా మన జీవితం? ఇది కాదు కదా. కాబట్టి కసి పెంచుకోవాలి. మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రాతినిధ్యం లేనటువంటి మహిళా బిల్లు మాకొద్దు. మా నినాదం ఒకటే, మహిళా బిల్లు, బీసీ మహిళల ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లు మాకొద్దు. నరేంద్ర మోదీ, నీకు నిజంగా బీసీల రక్తం నీ శరీరంలో ప్రవహిస్తే మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టు. సబ్ కోటా పెట్టకపోతే 2029లో నిన్ను గద్దె దింపడం 100% ఖాయం. రాసుకోండిగా. 8630 రోజులు పరిపాలించినాడు నరేంద్ర మోదీ. 8630 రోజులలో 30 రోజులన్నా బీసీల కోసం పనిచేసినవా? కనీసం 3 రోజులన్నా పనిచేసినవా? బీజేపీ వాళ్ళది ఎట్లుండదంటే, హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు పెడితే 29 రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు. పేపర్లో చదివిన నేను వాళ్ళ మెను, భోజనం చేసే మెను ఎట్లుందో తెలుసా? ఎల్లిపాయ లేని వంటట. ఎల్లిపాయ లేని వాళ్ళు తినేది ఎవరు? మార్వాడి, అంటే బ్రాహ్మణులు, మార్వాడీలు, పఠాన్లు, సేట్లు, ఎవరైతే ఈ శూద్ర జాతి కాకుండా ఇంకోళ్ళు ఉంటారు కదా. బీజేపీ గాళ్ళ కోసం పనిచేస్తుంది. మనము ఈ సీక్రెట్ తెలియకపోతే, వాళ్ళ రహస్యాలు మనం తెలుసుకోలేకపోతే, దేశం కోసం, ధర్మం కోసం అని అంటారు. ఖరీదైనటువంటి ఆడికార్లు దిగుతారు, ఖరీదైన బట్టలు వేసుకుంటారు, ఖరీదైన బంగ్లాలకే వెళ్తారు, ఎప్పుడూ చెమట చిందించరు. వాళ్ళు సమాజం కోసం ఏం చేయరు, ఆడికారు తిరిగి దేశం, ధర్మం కోసం అని మాట్లాడుతుంటారు. అసలైన దేశం కోసం, ధర్మం కోసం బతికే వాళ్ళు మన బీసీలమే. ఉత్పత్తి చేసేది మనమే, సేవ చేసేది మనమే. బీసీలు లేనిది ఈ సమాజమే లేదు. మనం ఉత్పత్తి చేయకపోతే తినే తిండి లేదు, తాగే నీళ్లు లేవు. కాబట్టి దయచేసి
ఈ విషయాల మీద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్న పెద్దన్న హనుమంత్ అన్న వస్తున్నాడు, వారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తున్నా. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశం అవుతుంది, మహిళా బిల్లు మీద అవుతుంది. మనం బరాబర్ నిరసన తెలపాలి, అడ్డుకోవాలి. అడ్డుకోవడానికి మహిళలంతా ఢిల్లీకి తరలి రావాలి. ఏమన్నా కానీ మనం అడ్డుకొని తీరాల్సిందే. దాని మీదనే, మహిళా బిల్లు మీదనే ఈ సబ్జెక్టు, దాని మీదనే మాట్లాడాలి ఈరోజు. వేరే సబ్జెక్టుకు డివైడ్ కాకుండా దాని మీదనే మాట్లాడవలసిందిగా ముందుగా మా బీసీ జేఏసీ కో చైర్మన్ సగర ఉప్పర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సగర్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అండ్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మహిళా బిల్లు, బీసీ మహిళలకు సబ్ కోటా అనే అంశం మీద ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ జేఏసీ చైర్మన్ అయినటువంటి శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు హనుమంత్ అన్న, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, భుజకృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి బీసీ జేఏసీ నాయకులు, మహిళా నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులందరికీ కూడా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి చర్చ గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రంగా బీసీ సబ్జెక్టు మీద చర్చ జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి వారుగా వారి యొక్క ఉనికిని కాపాడుకునే క్రమంలో, వారి ప్రభుత్వాలు నిలుపుకునే క్రమంలో బీసీలను మోసం చేస్తూనే వస్తున్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం నిజంగా మరోసారి బీసీలను మోసం చేయడానికి సిద్ధమైంది. మరి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లును ఆమోదం తెలిపే క్రమంలో తీసుకొస్తున్నటువంటి బిల్లు ఏదైతే ఉందో దాంట్లో మరి మన వాటా ఏంటి అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓబీసీల ఆకాంక్షను పరిగణలోకి తీసుకోకుండా మరి మొండిగా అయ్యేటువంటి వ్యవహారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దానికి తప్పకుండా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. బీసీ సబ్ కోటా ఏదైతే మొన్న తీసుకున్నటువంటి ప్రారంభించినటువంటి దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మాట తప్పుతున్నట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది. సెకండ్ టర్మ్లో కులగణన తీసుకుంటామనే సబ్జెక్ట్ అని చెప్పారు, కానీ మరి దాంట్లో ఫార్మేట్లో ఎక్కడ కూడా ఓబీసీ అనేది అదొక పాయింట్ లేదు. ఒకటైతే ఇక ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకునేది మహిళా కోటాలో బీసీ సబ్ కోటా ఉంటుందా లేదా, లేకపోతే మాత్రం తప్పకుండా మహిళా శక్తి చాలా పవర్ఫుల్, మహిళా లోకం మొత్తం కూడా కదలాలి. తెలంగాణలో ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది మహిళల గొంతు మరి హైదరాబాదు రాజధాని వైపు కావచ్చు, లేదంటే అవసరమైతే ఇప్పుడు మన జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రత్యేక రైలు తీసుకొని పోతామా, లేకపోతే ఇంకో మార్గంలో పోతామా, ఢిల్లీకి బయలుదేరి వెళ్ళాలి. మహిళలు చాలా పవర్ఫుల్. బీసీల మహిళల యొక్క చైతన్యం ఏందో, మన సత్తా ఏందో ప్రదర్శించాలి. మీ ఎంబడి బీసీ సంక్షేమ సంఘాలు ఉన్నాయి, బీసీ జేఏసీ నాయకులం ఉన్నాం, వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఉన్నారు, మేమంతా మీ ఎంబడి ఉన్నాం. మహిళలు మాత్రం ధైర్యంగా ముందుకు రావాలి. తప్పకుండా మన యొక్క హక్కులను సాధించుకునే క్రమంలో రాష్ట్ర రాజధాని, దేశ రాజధానిలో మన బీసీ మహిళల గొంతు గట్టిగా వినిపించడానికి
మీరు సిద్ధమై ఉండాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి సమస్త బీసీ మహిళా సోదరిమణులకు మరి మా వంతుగా ఈ వేదిక నుంచి పిలుపునిస్తూ మీ వెంబడి మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తూ శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చినటువంటి ఎలాంటి పిలుపునైనా దాన్ని అనుసరిస్తూ ఉద్యమంలో మరింత ముందుకెళ్లేందుకు తెలంగాణ సగర సంఘం దీంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి సమస్త బీసీ సంఘాలు బీసీ కుల బాంధవులందరూ కూడా ముందుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. జై బీసీ. మాట్లాడడానికి ముందుకు రావాలి. శేఖరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి తారకేశ్వర్ గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. మహిళలకు సబ్ కోటా కల్పించాలనేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాజుల శ్రీనన్న గారికి మరియు హనుమంతరావు అన్న గారికి మరియు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి గుజ్జ కృష్ణన్న గారికి నా సోదరిమణులకు ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మహిళా బిల్లులో బీసీ మహిళలకి సబ్ కోటా కల్పించాలి. అన్ని రంగాలలో కూడా మహిళలు ముందున్నారు. 50% పైగా బీసీ మహిళలే ఉన్నారు. కాబట్టి సబ్ కోటా కల్పించాలి. ఏ పార్టీలో చూసినా కానీ మా బీసీ మహిళలే ఉన్నారు. అన్ని కుల వృత్తులు చేసేది కూడా మా మహిళలే. కాబట్టి బీసీ మహిళలకి సబ్ కోటా కల్పించాలి. ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు 27% ఎలా అయితే వాళ్ళకి 10 సంవత్సరాలకు ఒకసారి ఎలా అయితే సవరణ చేస్తున్నారో మా బీసీలకి కూడా బీసీ మహిళలకు కూడా అలాగే చేయాలి. మరియు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రామ్ మందిర్ కోసం ఎలా అయితే చేసిందో రామ్ మందిర్ కోసమే, దేవుళ్ళ కోసం కాదు, ఉన్న మహిళ నారీ శక్తి కోసం చేయండి. అగ్లే బార్ 400 బార్ ఆమె ఏక్ హే అని చెప్తారు. ఏక్ హే కాదు, మా బీసీల కోసం చేయండి. ఎందుకనంటే బీసీ సీఎంని చేస్తా అన్నారు, కానీ ఇప్పటివరకు ఏదీ లేదు. ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకి అన్ని వాగ్దానాలు చేసింది. ఏ వాగ్దానం కూడా ఇప్పటి వరకు పూర్తి చేసింది లేదు. ఒక్క బస్సు ఒక్కటి తప్పితే విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా ఏ దాంట్లో కూడా మహిళలకి చేసింది ఒదిగింది ఏమీ లేదు. పెన్షన్లు కానివ్వండి, ఏదైనా సంక్షేమ హాస్టల్లకు సంబంధించి ఏదైనా ఇంతవరకు చేసింది లేదు. కాబట్టి మా బీసీ మహిళలకు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర రూకో చేస్తాము, ఏదైనా సరే చేస్తామని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం 16, 17, 18 తేదీలో పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా దానికి సంబంధించి మహిళా బిల్లు బీసీలకు సబ్ కోటా అనే విషయంపై ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీజేఏసీ స్టేట్ చైర్మన్, బి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు హనుమంతరావు అన్న గారికి, మాజీ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, గుజ్జకృష్ణ గారికి, అన్న శేఖర్ సగర గారికి, శివకుమార్ గారికి మరియు మహిళా సోదరులకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. బీసీ ఉద్యమం బీసీల కోసమే చాలా తీవ్రతరంగా నడుస్తూ ఉంది. మీరందరూ చూస్తూ ఉన్నారు. ప్రతినిత్యం కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రతినిత్యం వారంలో సుమారుగా 5 రోజులు ప్రతినిత్యం కూడా హైదరాబాద్లో కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇటు గల్లీ నుంచి అటు ఢిల్లీ వరకు కూడా బీసీలకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ప్రతినిత్యం జాగల శ్రీనారాయణ ఆధ్వర్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో అనునిత్యం కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. బీసీలకు సంబంధించి జరుగుతున్న అన్యాయాలపైన కూడా, మనకు రావాల్సిన రిజర్వేషన్ల పైన ప్రతినిత్యం కూడా గొడవ చేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న ఢిల్లీలో కూడా 3 రోజులు ఢిల్లీలో ఉండి పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి మాకు కావాల్సిన కోట పైన తీవ్రంగా మేము ప్రయత్నం చేయడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు 16, 17, 18 తారీఖులో బీసీ మహిళలకు సబ్ కోటా అనే విషయం పైన ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మనం బీసీలలో మా వాటా మాకు కావాలనే ఉద్దేశం ఇప్పటిదాకా జాగల శ్రీనారాయణ గారు చెప్పారు. బీసీలలో మహిళా కోటా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కానీ దానిలో మా బీసీల వాటా ఏంది? మీరు వచ్చే మహిళా కోటా మాకు వస్తుందా, మళ్ళీ ఉన్నత వర్గాలకి వస్తుందా? మీరు ఇచ్చే కోటా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అయినప్పటికీ మా వాటా ఏంది దాంట్లో అనే విషయం గురించి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు ఇచ్చే బీసీ బిల్లుకు మేము స్వాగతిస్తూనే
దానిలో మా బిల్లు కూడా మా బీసీలకు సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టాలని చెప్పి తెలియజేస్తూ మా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఒకవేళ మీరు దీంట్లో మా బీసీలకు గనక ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము పార్లమెంటును ముట్టడించడానికి అని చెప్పేసి కూడా మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ 16, 17, 18 తారీఖులో అక్కడ జరిగేదానికి కార్యక్రమానికి జాదల సీనన్న గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పిండు. సీనన్నకు మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో అయితేనే ఉంది, ఇక్కడ హైదరాబాద్ లో కార్యక్రమాల్లో పాల్గొని అట్టి కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్న. జై బీసీ. ఎర్ర సత్యనారాయణ అన్నకి, గుజ్జకృష్ణ అన్నకి, శ్రీధర్ అన్నకి, యాదన్నకి అందరికీ నమస్కారం. మా మహిళా సోదరి మనందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వానికి మహిళా బిల్లు మీద ఉన్న చిత్తశుద్ధికి చాలా సంతోషం. కానీ ఇప్పటికీ మన బీసీ బిల్లు వెళ్ళి 1 year అయినా కానీ దాని మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోవడం చాలా బాధాకరం. 33% విమెన్ రిజర్వేషన్ బిల్లు ఎంత ముఖ్యమో దాంట్లో ఓబీసీ మహిళలకి కూడా ప్రాముఖ్యత ఇవ్వడం అంతే ముఖ్యం. ఓన్లీ బీసీ మహిళలకి అని నేను అనట్లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాగో వాళ్ళ కోటా ఉంది. కానీ మా బీసీ మహిళలకి కనుక సబ్ కోటా రాకపోతే మళ్ళీ మేము అణగారిన వర్గాల్లాగే మిగిలిపోతాం. ఇవాళ మేము చదువుకున్నాము, అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నాము, ఎంతో అత్యున్నత శిఖరాలని అంటుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మాకు కూడా మా కోటా అంటే మా హక్కును అడుగుతున్నాం. మాకు ఎవ్వరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. మా హక్కు, మేము ఎంతమందిమి, మాకెంత అన్నది మా మొదటి నుంచి నానుడి. 2014లో ఓసీల లెక్క జనాభా ప్రకారం 14 లక్షలు, ఇవాళ 19 లక్షలు చూపిస్తున్నారు. కానీ బీసీలది 2014లో 61% ఉన్నది, ఇవాళ 56%కి పడిపోయిందని చూపిస్తున్నారు. ఇలాంటి అన్యాయాలు ఇంకా ఎన్ని ఎదుర్కొన్నా మేము దానికి సిద్ధం. మేము బీసీ మహిళలకి సబ్ కోటా ఇవ్వని బిల్లు మాకొద్దు. సబ్ కోటా కోసం మేము ఖచ్చితంగా పోరాడతాము. ఒక ఉద్యమం చేయడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడమని ఖచ్చితంగా చెప్తున్నాం. జై బీసీ, జై తెలంగాణ. థ్యాంక్ యూ శ్రావణి గారు, చాలా మంచిగా మాట్లాడారు. స్ఫూర్తివంతంగా మాట్లాడినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా వెనుక ఉన్న మహిళలు మాట్లాడడానికి సిద్ధం కావాలి, మీకు అవకాశం వస్తుంది. ఇప్పుడు విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కవుల జగన్నాథం, ఇక్కడ వచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పెద్దలకు మరి సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మహిళలకు కూడా మళ్ళా రిజర్వేషన్ ఇయ్యక, మరి మొన్ననే నేను భూపాల్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మా విశ్వకర్మ సంఘం నుంచి 29 రాష్ట్రాల నుంచి మీటింగ్ అయింది. అక్కడ కూడా మహిళలకు ఒక 50% ఇవ్వాలని కూడా తీర్మానించారు. మరి అదేవిధంగా మహిళలు కూడా అదే 16, 17, 18 తారీఖున మన ఢిల్లీకి వెళ్ళాలని కూడా మన సీనన్న తెలియజేస్తున్నాడు. దానికి కూడా మా విశ్వకర్మ సభ నుంచి కూడా మద్దతు ఉంటుందని తెలియజేస్తూ, జై విశ్వకర్మ, జై బీసీ. పార్లమెంట్లో మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా ప్రవేశపెట్టినటువంటి అంశం మీద ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి సభాధ్యక్షుడైనటువంటి శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, అదేవిధంగా బీసీజే చైర్మన్, ఈనాటి ముఖ్య అతిథులు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ హనుమంతరావు గారు, మరి మొట్టమొదటి గౌరవ స్పీకరు మత్స్యచారి గారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, గుజ్జ కృష్ణ గారు, మిగతా బీసీజేఏసీ నాయకులు, కుల సంఘాల నాయకులు, మహిళా నాయకులు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు సమాజంలో ఎవరికి అన్యాయం జరుగుతుందని ఒకసారి మనం ఆలోచిస్తే ఒక బీసీలకు మాత్రమే అన్యాయం జరుగుతుంది. అన్ని రంగాల్లో దాదాపు 70 సంవత్సరాలు చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఏదో అంబేద్కర్ అప్పుడు రాజ్యాంగం రచించింది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు డైరెక్టు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి కొంతమేర వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు. కానీ బీసీల చట్టసభలో రిజర్వేషన్ గురించి దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసిన, ఉద్యమాలు చేసిన, ధర్నాలు చేసిన, పార్లమెంట్లో జంతర్ మంతర్ వద్ద ఉద్యమాలు చేసినప్పుడు కూడా మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఢిల్లీలో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అట్లా పార్టిసిపేట్ అయ్యి
ఒక పెద్ద ఉద్యమం చేసినటువంటి ప్రభావం వల్ల నరేంద్ర మోడీ గారు కూడా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ జనాభా ప్రకారంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చి మళ్ళీ దాన్ని వదులుకున్నారు. అయితే ఈ పార్లమెంటులో బీసీ బిల్లు ఎందుకు గతంలో ఆయన 2003 సంవత్సరంలో బిల్లు పెట్టినప్పుడే 2029 సంవత్సరం లోపలనే వీళ్ళకి అవకాశం ఉంటుంది, ఎన్నికల అవకాశం ఉంటుంది మాట ఇచ్చి ఇప్పుడు జనాభా 2007 సంవత్సరంలో పూర్తి కాకముందే ఆదరబాదరగా 16, 17, 18 3 రోజులు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి అకస్మాత్తుగా జనాభాతో సంబంధం లేకుండా ఉన్నటువంటి సీట్లకు 50% అదనంగా సీట్లు పెంచి బిల్లును పాస్ చేసుకొని ఇది బీసీలకు వచ్చే ఉపయోగం ఇందో ఏమాత్రం లేదు, దొరలపై దొరసాలను మాత్రమే ఆ స్థానంలో కూర్చునేటువంటి ఒక అవకాశం ఉంది తప్ప ఇంకొక వేరే ఉద్దేశం లేదు. కాబట్టి నేను ఒకటే ఈ యొక్క వేదిక నుంచి డిమాండ్ ఏం చేస్తున్నానంటే, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వం కనుక ఈ విధంగా చేస్తే ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి ఇండియా కూటమి ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు పలికి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. గతంలో కూడా ములాయం సింగ్ యాదవ్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఈ కోటా గురించి ఎన్నో ఉద్యమాలు చేసి అడ్డుకురు కాబట్టి ఆగిపోయింది. కానీ ఈ మధ్యన ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు అకస్మాత్తుగా ఆమోదం చేసుకోవటువంటి ఆలోచనలు ఉంది. కాబట్టి మరి జాజుల శ్రీనివాస్ గౌడ్ తీసుకున్నటువంటి ఉద్యమానికి మహిళలు కూడా అత్యధిక సంఖ్యలో హాజరై దీన్ని పార్లమెంట్లో గేరావు చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మసూద్ అన్సారీ గారు కానీ, హనుమంతరావు గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, మరి హనుమంతరావు గారు మొదటి నుంచి ఆయన ఒక బీసీ ఒక పితామహుడుగా ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఉద్యమానికి అవసరం అంటే రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పార్లమెంట్లో దీన్ని బలవంతంగా చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక పురుషులకు తక్కువ అవకాశాలు వస్తాయి, మన్నించండి. ఇది మహిళా సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మహిళా సంఘం అధ్యక్షురాలు సిద్ధాంతం శ్యామల గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. అది వస్తుంది అన్న చూడు జరా. పెద్దలందరికీ నమస్కారం. సోదరి మనులకు ఈరోజు 33% రిజర్వేషన్ కోసం మన జాజుల శ్రీనన్న చాలా పోరాటం చేస్తున్నారు. అలాగే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎన్నో ధర్నాలు చేశాము. కానీ ఇప్పుడు మహిళా బిల్లు కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎంతకైనా తెగించాలని దానికి సపోర్ట్ మేము చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి రాజకీయ నాయకుల్లో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులనే ఓసీలను రెడ్డిలను వాళ్ళనే తీసుకుంటున్నారు. కానీ చాలామంది ఉన్నారు. 136 కులాలలో ప్రతి బీసీ బిడ్డను తీసుకొని అసెంబ్లీలో కూర్చోబెడితే 33%లో మహిళలు ఉంటే బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో బీసీలో నిర్ణయించుకుంటారు. బీసీల రిజర్వేషన్లు కానీ ఫీజులు కానీ ప్రతిదీ ఏదైనా సరే బీసీ వాళ్ళకే అన్నీ తెలుస్తాయి. కాబట్టి రెడ్డిలకు బయట ఏం జరుగుతుందో తెలీదు. దానికోసం బీసీలో 33% మహిళలకు సబ్ కోటా కల్పించాలని కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ శ్యామల గారు. కొంగు నడుముకు చుట్టవేది మనం మహిళా బిల్లు సాధించాలి. దానికి సిద్ధంగా అండి. ఎంత పోరాటం చేస్తే అంత చట్టసభల్లో మనం ఉంటాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దానికి సిద్ధం కావాలని చెప్పి కోరుతూ మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు బీసీ మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి స్వర్ణగౌడ్ గారిని మాట్లాడాల్సింది కోరుతాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా మహిళామణులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మన మహిళలందరము చేతులు ముడుచుకుంటే కాదు, ప్రతి ఒక్క మహిళ ఇంటింటికి ఒక్కొక్క మహిళ బయలుదేరి కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం ప్రతి ఒక్క మహిళల్లో రావాలి. ఈ ఒంటింటికే పరిమితం కాదు. మనమే ఇలాగే ఉత్తగానే కూర్చుంటే మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? మనం ఇప్పుడే భవిష్యత్తు నుంచి బయటికి రావాలి అంటే ప్రతి ఒక్క మహిళ ఇంట్లో నుంచి బయటికి వస్తే మనం తెలంగాణ సాధించుకోవడానికి అప్పుడు ప్రతి మహిళ ఒక్కొక్క ఇంటి నుంచి బయలుదేరి మన తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు కూడా మా 33% రిజర్వేషన్ కావాలి అంటే కేంద్రంకి మనం అందరం బయలుదేరాలని శ్రీనన్న గారు అంటున్నారు. కానీ ప్రతి ఒక్క మహిళ మనం వెళ్ళిపోతే మనం ఒంటింట్లో సామాన్లు, మన చేతిలో ఉండే సామాన్లతోటి ప్రతి ఒక్క మహిళ, నువ్వు 33% రిజర్వేషన్ ఇవ్వలేదనుకో, ప్రతి ఒక్క మహిళ ఒంటింటి సామాన్తో రావాల్సి వచ్చి నేను ఎదిరించేసి మా 33% తీసుకునే అధికారం మాకు ఉంటుందని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను.
శ్రీనన్న గారు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సీన్ అన్నట్టు చీపురు కడలు తీసుకోవాలి, మిరపపొడి, రోకలు బండ, చీపురు కట్ట. నీవు నేను ఏకమైతే నా చెల్లెమ్మ, నరేంద్ర మోడీ ఎంత అటోడే నా చెల్లెమ్మ. ఇది మన మహిళల వాయిస్. కాబట్టి స్వర్ణగౌడ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుజాత గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. మజ్జిగ పోయేటట్టే ఉంది. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, నా యొక్క మహిళలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ మహిళలు చైతన్యం కాదని చాలా వరకు అయినరు. మొన్న కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కూడా అయినరు. కాకపోతే ఇప్పుడు అది బీసీ మహిళలు ముందుకు, నేను మొన్న సర్పంచ్గా కూడా పోటీ చేశాను, కాకపోతే రాలేదు. కాకపోతే ఇప్పుడు మీ సపోర్ట్తోని తప్పకుండా మేము బీసీ బిల్లు సాధించుకుంటామని నమ్మకం ఉందన్న. ఇప్పుడు మహిళలు గ్రూప్లలో కానీ ఎట్లా కానీ మహిళలు ఉన్నారు, చైతన్యం లేదని కానీ, కాకపోతే వాళ్ళు సపోర్ట్ లేక ముందుకు రాలేకపోతున్నారు. ఇప్పుడు మీ ఈ సంఘాల వల్ల చాలామంది మహిళలు ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా బీసీలు మహిళా బిల్లును సాధించుకుంటామని నా యొక్క నమ్మకం. మీరు చెప్పినట్టు దేనికైనా సిద్ధమన్న. ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సుజాత గారు. ఖచ్చితంగా ఢిల్లీ కోట మీద, ఎర్రకోట మీద యుద్ధానికి సిద్ధం కావాలి మహిళలంతా. సమయం ఆసన్నమైంది. బీసీ మహిళల సత్తేందో నరేంద్ర మోదీ చూపించాలి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు బీసీ మహిళలను తక్కువ అంచనా వేస్తుండు. మన బలమేందో, మన బలగమేందో ఆయనకు చూపించాలి. ధన్యవాదాలు. ఇప్పుడు స్టేట్ జాయింట్ సెక్రటరీ గౌతమి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మా జాజుల సీనన్న గారికి, అలాగే నా తోటి మహిళా సోదరీమణులందరికీ నమస్కారం. ఈరోజు మన బీసీ మహిళలకు సబ్కోటా కల్పించాలని ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్క మహిళలము పోరాటం చేస్తామని మేము ముందుకు వస్తున్నాం. 32%గా 33%గా 35% ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మనం ముందుకెళ్ళి కొనసాగిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు థ్యాంక్ యూ గౌతమ్ గారు. ఇప్పుడు మళ్ళీ మహిళలకు అవకాశం ఇస్తాం. సమయం లేదు కాబట్టి ఇప్పుడు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో బీసీ వాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి బీసీ రాజ్యాధికారం కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి అన్న ఎర్ర సత్యనారాయణ గారిని మనందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి జంక్షన్లో కూడా మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. వాస్తవం చెప్పాలంటే ఏంటంటే భారతదేశంలో బట కొన్ని వేల సంవత్సరాల నుంచి అన్ని వర్గాల కంటే కూడా ఘోరంగా అణచివేయబడేటువంటి వర్గం ఏంటంటే మహిళా వర్గం. ఈ మహిళా వర్గానికి న్యాయం చేయాలనేటటువంటి ఆలోచన ఎప్పుడొచ్చినా కానీ అది అద్భుతమైన ఆలోచన, అది స్వాగతించదగ్గది. అయితే ఇక్కడ ఏంటిదంటే ఉద్దేశము అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇది మహిళలను డెవలప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మహిళా బిల్లు తీసుకొస్తే అందరం బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టాల్సినటువంటి అంశం ఇది. అయితే ఇక్కడ ఏంటిదంటే గత 7 దశాబ్దాలుగా బీసీ లోపల పెరుగుతున్నటువంటి చైతన్యం ఏదైతుందో ఈ చైతన్యము రాజ్యాధికార దిశలోపట ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలను ముందుకు రాకూడదు అనేటటువంటి ఒక దురాలోచనతోటి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా అగ్రకుల పార్టీలే కావడం కారణంగా వీళ్ళు ఈ బ్యాడ్ ఇంటెన్షన్ తోటి ఈ మహిళా బిల్లు తీసుకొచ్చారు. దీన్ని ఆ రోజే 2000 ప్రథమార్థంలోనే నాడున్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో ములాయం సింగ్ యాదవ్ కానీ, లల్లు ప్రసాద్ యాదవ్ కానీ, వీళ్ళందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించడం కారణంగా దాదాపు 20 సంవత్సరాలు ఈ బిల్లు పెండింగ్ పడ్డది.
వాళ్ళు అభ్యంతరం పెట్టడానికి ఉన్నటువంటి కారణం ఏంటిదంటే, మీరు బీసీ రిజర్వేషన్స్ ముందు తీసుకురండి, దాని ప్రకారము ఏ రిజర్వేషన్స్ తీసుకొచ్చినా కానీ మాకు ఆమోదయోగ్యమే అనేటటువంటి పాయింట్ లేవదీసి, అది లేకుండా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మా తలకాయలు కట్ అయినా పర్లేదు కానీ మేము మాత్రం ఈ బిల్లును ఆమోదింపజేయము అనేటటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చినా కానీ దాన్ని నిలబడి పేపర్లు చింపేసేసి దాన్ని అటకాయించి బయట పంపించినటువంటి సంఘటన ఈ దేశంలో ఉంది. అంటే ఇక్కడ ఏంటిదంటే ఇంటెన్షన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. బీసీలను ఉద్ధరించాలనే ఇంటెన్షన్ కాదు. ఈ అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ అనేటటువంటి అందరూ కూడా బీసీలను అనగదొక్కాలనేటటువంటి ఒక భావజాలంతో బీసీ రిజర్వేషన్ లేకుండా, బీసీల కోటా లేకుండా మహిళా బిల్లు తీసుకొచ్చారు. వాస్తవానికి ఏంటిదంటే రాజ్యాంగంలో ఉన్నది ఏకైక ప్రొవిజన్ ఏంటిదంటే ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి, చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రొవిజన్ 1946 రాజ్యాంగ సభ ఏర్పాటు చేసింది. అయితే 1946లో కూడా దాన్ని రిప్రజెంట్ చేయడానికి కొరకు బీసీలు ఎవరు కూడా సమాజము, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బ్రాహ్మణులే. అటు ఈరోజు గొప్పగా చెప్తున్నటువంటి మన భారతీయ జనతా పార్టీ మూలం ఏదైతుందో భారతీయ జనసంఘ్, ఆ భారతీయ జనసంఘ ప్రధాన నాయకుడు ఎవరైతే ఈ జనసంఘను స్థాపించినటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ కూడా జవహర్ లాల్ నెహ్రూ క్యాబినెట్లో మంత్రి. కాబట్టి అప్పుడందరూ అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ అంతా కూడా ఈ బీసీ అనేటటువంటి సిస్టమ్ వస్తే డేంజర్ అనేటటువంటి ఉద్దేశంతో కులగణన తీసుకొచ్చిన తర్వాత, వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ను ప్రూవ్ చేసిన తర్వాత దాన్ని తీసుకొద్దామనేటటువంటి ఒక కుర్రి పెట్టేసేసి 1950లో రావాల్సినటువంటి బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న విషయము చాలా మందికి తెలిసింది. అప్పుడు పెండింగ్ పెట్టినటువంటి రిజర్వేషన్స్ ఈ రోజు వరకు కూడా ఆమోదయోగ్యం రాలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేదు రాజ్యాంగంలో కూడా. అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్స్ ఏంటిది, ఏదైతే కొన్ని వేల సంవత్సరాలుగా అణచివేయబడ్డటువంటి వర్గాలను ప్రమోట్ చేయడానికి వరకు మాత్రమే రిజర్వేషన్స్ తప్ప ఎవరినో అప్లిఫ్ట్ చేయడానికి వరకు రిజర్వేషన్స్ అనేటటువంటి కాదని. కాబట్టి ఆ పని చేయకుండా మిగిలిన పనులను చేయడానికి కూడా ఈ సమాజం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కూడా అందరూ ముందుకు వస్తుండ్రు. ఈరోజు అయితే బిల్లు వస్తుందో, ఈరోజు ఎంతమంది మాట్లాడినా కానీ అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఏకాధిపత్యంతో, వన్ సైడ్ ఓట్ తోటి రేపు ఆమోదించబోతున్నాయి. దీని ద్వారా జరుగుతుంది ఏంటంటే బీసీలకు అతిపెద్ద అన్యాయం జరుగుతుంది. ఈ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి దుస్సాహసము బీసీలకు అన్యాయం చేయడానికి కొరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. ఈరోజు 2014లో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ బీసీలకు వ్యతిరేకంగా 2 పెద్ద నిర్ణయాలు తీసుకుంది. అది కూడా రాంగ్ టైం లోపల ప్రొటెస్ట్ చేయడానికి కొరకు వీళ్ళు లేనటువంటి పరిస్థితుల లోపల, కరోనా టైం లోపల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కానీ తీసుకొచ్చి బీసీలను దెబ్బకొట్టడానికి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ ఏదైతే అచేతనమైనటువంటి వర్గాలను కూడా రాబోయే రోజులప్పుడు ఈ అన్యాయం ద్వారా మరింత వ్యత్యాసాలకు దూరమైనటువంటి ప్రమాదం ఉంది. ఉదాహరణ తీసుకొస్తే ఈరోజు అసెంబ్లీ తీసుకుంటాం. అసెంబ్లీలో హయ్యెస్ట్ బీసీ లీడర్ ఎవరు? దాన్ని గట్టుకునేందుకు ఒక గంట సేపు అర్ధగంట సేపు మాట్లాడేటువంటి లీడర్ ఎవరు? ఒక శ్రీనివాస్ యాదవ్ కనిపిస్తాడు మనకు. ఆ శ్రీనివాస్ యాదవ్ మీద రేణుకా చౌదరి కంటే పవర్ఫుల్ రెడ్లందరూ కూడా రేపు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో వస్తారు. ఏ శ్రీనివాస్ యాదవ్ కూడా నోరెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ లో కూడా నీకు ప్రతి మూల మీద ఒక గౌడ యాదవ్ ఒక బీసీల పోస్టర్స్ ఉంటాయి. రేపు అన్ని మొత్తం 40 కాన్స్టిట్యూన్స్ లో కూడా అన్ని దాంట్లో కూడా శిల్పారెడ్డో, కావ్యారెడ్డో, ఇంకో రెడ్డో అన్ని బొమ్మలు కనిపించేటటువంటి ప్రమాదం ఉంది ఇది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా జరిగేటటువంటి ప్రమాదాల్లో సకాలంలో మనం ఎదుర్కోవడానికి కొరకు చేసేటటువంటి ఈ ప్రయత్నాన్ని స్వాగతిస్తూ దీన్ని ముందుకు తీసుకుపోవలసిందిగా మనం అందరం కంకణం కట్టుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. హనుమంతరావు గారికి, మధుసూదన్ చారి గారికి, మల్లన్న గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, ముద్దుకృష్ణన్న గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా మహిళ గురించి మేము ఎంతో ఎక్కడి దాకానో పోరాడుతున్నాం. మా పోరాటం ఎక్కడి దాకా జరగట్లేదు. బీసీలు అంటే చిన్న చూపుగా చూస్తున్నారు. బీసీలకు జెండలు వేయాలి, మీకు సీట్లు తేవాలి, మీరు కూర్చుంటబెట్టాలి, మేము ఏ భిక్షమని అడగాలి అంటే మీకు ఎట్లా కనిపిస్తున్నాం మేము? మా మహిళా కోటాలు మాకు 30% కోటా దించాలి. మేము ఎక్కడికైనా సాధిస్తాం. సాకలైలం ఎంతవరకు అయిందో మేము అట్లా నడుంపికిచ్చి మేము మా బిల్లు వచ్చేదాకా మేము పోరాడుతాం.
ఎంతవరకైతే సరిపోయేది. ఈ అవకాశం ఇచ్చినందుకు నా అందరికీ మీకు ధన్యవాదాలు. ఈ మహిళల సబ్కోటా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ జాగ్ చైర్మన్ జాజుల శ్రీనన్న గారికి, అదేవిధంగా పెద్దలు హనుమంతరావు అన్న గారికి, బీఆర్ఎస్ మండలి ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచార్య గారికి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడన్న గారికి, గుజ్జకృష్ణన్న గారికి, ఇక్కడికి వచ్చిన వివిధ కుల సంఘాల నాయకులకు, చెల్లెలు శ్రావణి గారికి, మరి మహిళామణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నిజంగా ఎన్నో సంవత్సరాల మహిళల కోరిక 33% మహిళా రిజర్వేషన్ రావడం, ఇంతవరకు సంతోషించవచ్చు. మహిళా బిల్లు రావాలి, మహిళలకు మగవారితో సమాన హక్కులు రావాలని కొట్లాడుతున్న ఈ దేశంలో ఇంతవరకు నిజంగా అభినందనేమి. కానీ ఇక్కడ ఒక మోసం జరిగే ప్రమాదం ఉందని కనిపెట్టినటువంటి మన నాయకులు ఈరోజు నిజంగా ఈ సమావేశాన్ని ఏర్పరచుకోవడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే అవకాశం తప్పిపోతే మన చేతిలో ఉండదు. ఒక సామెతను చూడండి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదని. ఒక్కసారి బీసీ మహిళలకు 33% ఇచ్చిన తర్వాత సబ్కోటా అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి అవకాశం ఇప్పుడే ఉంది. బిల్లు పెట్టే క్రమంలోనే 16, 17, 18 ఏదైతే తారీఖులు బిల్లు పెట్టబోతురో ఆ తారీఖుల లోపలే ఉద్యమం ఉధృతంగా చేసినట్టయితే బీసీ కోటను సాధించుకోగలిగితేనే నిజంగా మహిళలకు న్యాయం జరుగుతుంది. మనం ముఖ్యంగా బీసీ మహిళలకు ఈరోజు రాజ్యాంగంలో ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. అన్ని విధాలుగా ఆ రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్ లేకనే చాలా నష్టపోతున్న వర్గాలు బీసీ వర్గాలు. మరొకసారి ఇదొక పెద్ద మోసం. అంటే ఈరోజు మన రాష్ట్రంలో 119 అసెంబ్లీ సీట్లు, మరి 17 ఎంపీ సీట్లు అయితే ఈ సీట్లు 26కు 179 పెరుగుతున్నాయంటే ఎవరి గురించి పెంచుకుంటుర్రు ఒక్కసారి ఆలోచించాలి. అది ఆలోచన పెట్టుకున్నట్టయితే ఈరోజు ఉద్యమాలు అనేది తెలంగాణ కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రాన్నే ఒక ఉర్రు తొలగించి అగ్నిగుండంలాగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఘనత ఇక్కడి ప్రజలది. ఉద్యమం మన రక్తంలోనే ఉంది. అలాంటి ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మహిళలకు సబ్కోటా కావాలని పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నట్టయితేనే ఈ సబ్కోటా సాధ్యమైతే తప్ప మనం నిజంగా ఎవరికి వారే ఉన్నట్టయితే సాధ్యం కాదు. నిజంగా ఎవరో ఒకరు ముందు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు జాజుల శ్రీనన్న ఆధ్వర్యంలో మరి బీసీ జాగ్ అధ్యక్షతన ఈరోజు ఇలాంటి సమావేశాలు ఏర్పరచుకోవడం కాకుండా ఉద్యమాల వైపు నిజంగా మనం రావాల్సిన అవసరం ఉంది. ఉద్యమం చేస్తే మాత్రమే ఈ సబ్కోటా వస్తుంది. కాబట్టి ఏ మహిళామణులతో పాటు ప్రతి ఒక్క బీసీ నాయకుడు, ప్రతి ఒక్క బీసీ సంఘాలు, బీసీ పార్టీలు, ఏ పార్టీలు అయితే ఈరోజు రిజర్వేషన్కు 33%లో బీసీ సబ్కోటా కావాలనుకుంటారో వాళ్ళంతా మరి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి ఇట్లా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి బీసీ సబ్కోటా కావాలని అడగాల్సిన అవసరం ఇట్లా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రేణుకా చౌదరి అగ్రకులానికి సంబంధించిన మహిళ ఉన్నది. అదేవిధంగా మన దళిత మహిళ, మన ఆత్మీయ ఆడబిడ్డ కడియం శ్రీఆర్, గౌరవ కడియం శ్రీఆర్ గారి కూతురు కడియం కావ్య గారు ఉన్నారు. అంటే రిజర్వేషన్ వల్ల వాళ్ళ ప్రాతినిధ్యం దక్కింది. రిజర్వేషన్ లేకున్నా అగ్రకులాల ప్రాతినిధ్యం దక్కుతుంది. గతంలో డి.కే. అరుణారెడ్డి గారు ఉన్నారు. పార్లమెంట్ సభ్యుల్లో మహిళా పార్లమెంట్ సభ్యులు ఎవరు లేరు గత 2-3 పర్యాయాలుగా. కాబట్టి 17 మంది పార్లమెంట్ సభ్యుల్లో లేరు, 119 మంది ఎమ్మెల్యేలో ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే ఉంది బీసీ. మిగతా వాళ్ళంతా 5 స్టార్సేగా. కాబట్టి ఈ లెక్కలతో సహా రేపు 14 కానీ 15 కానీ మేము మీ సజెషన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఢిల్లీలో బరాబర్ మహిళా గర్జన పెడదాం, మహిళా దీక్ష పెడదాం. దీక్ష పెట్టి ఢిల్లీలోనే కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడ తేల్చుకుందాం. కాబట్టి ఢిల్లీకి మహిళలంతా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు చివరిగా మన పెద్దలు మాట్లాడే ముందు బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ గారు 1 నిమిషం మాట్లాడవలసింది కోరుతున్నాం. రిజర్వేషన్ అంశం మీద చర్చాగోష్ఠికి అధ్యక్షత వహిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ మరియు ఈ యొక్క బీసీల ఆరాధ్యులు పెద్దలు మధుసూదనాచార్య గారు మరియు ఏ సమావేశం జరిగినా కానీ, బీసీ సమావేశం జరిగినా కానీ మా వెంబడే ఉంటూ మమ్మలను ప్రోత్సహిస్తున్న అన్న
మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మరియు మా బీసీ కులానికి పెద్దన్న లాంటి వాళ్ళు హనుమంతన్న గారికి అందరికీ మరియు మిగతా బీసీ నాయకులందరికీ కూడా తెలంగాణ బీసీ ఉద్యోగుల పక్షాన స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తున్న క్రమంలో ఘోరంగా అవమానించబడుతున్న మహిళలకు బీసీలకు చట్టసభలో స్థానం లేకుండా చేయాలనే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఎందుకంటే ఈ కుట్ర వెనుక పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కుల జనగణనలో బీసీల గణన లేదు కాబట్టి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీలకు గణన ఉంటే మనకు చట్టసభలు రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం వాళ్ళకు ఉందనుకోవచ్చు. కానీ చట్టసభల్లో కుల గణన లేదు కాబట్టి మన బీసీల అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి మనం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా ఇదివరకు ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించిన ఘనత మన బీసీ సంఘం తెలంగాణ దాకా ఉంది. కావున ఈ సంఘం ద్వారా యావత్ బీసీ మహిళలకు కూడా 33%లో సగభాగం రిజర్వేషన్ మన బీసీ మహిళలకు కల్పించుకొని వారి యొక్క రాజకీయ భవిష్యత్తును మనందరూ కూడా చేతులు వాదులు ఉండాలని చెప్పి ఆ సిద్ధాంతానికి యావత్ తెలంగాణ బీసీ ఉద్యోగుల పక్షాన కూడా మేమందరూ కూడా బీసీ మహిళా ఉద్యోగులు, బీసీ ఉపాధ్యాయులు, బీసీ ఉద్యోగులందరూ కూడా ఢిల్లీలో జరగబోయే ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి బీసీ మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ సాధించడానికి మా వంతుగా సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మాజీ పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు పెద్దలు హనుమంతరావు గారు, తెలంగాణ తొలి స్పీకర్, తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి పెద్దలు, మండల్ అపోజిషన్ లీడర్ అయినటువంటి మత్సనాచారి గారు, పెద్దలు గుజ్జకృష్ణ గారు, శ్రీధర్ గారు, పెద్దలు సత్యనారాయణ వెళ్ళిపోయాడు. చాలామంది మా బెస్తా సంఘం నాయకులు, మరి శేఖర్ సాగర్ గారు అధ్యక్షులు, ముద్రా సంఘం అధ్యక్షులు, మా లక్ష్మణేద గారు, శివ గారు, చాలామంది పెద్దలకు, ముఖ్యంగా మా ఉద్యోగుల సంఘం చంద్రశేఖర్ గారికి, ముఖ్యంగా మా తారకేశ్వర్ గారికి, శ్రావణి గారికి, స్వర్ణ గారికి, గాయత్రి గారికి, సుజాత గారికి, విజయలక్ష్మి గారికి, రేణుక గారికి, శ్యామల గారికి, గౌతమి గారికి, వాణి గారికి, చాలామంది ఉన్నారు. మా మహిళలకు అందరికీ, మా అక్క చెల్లెలందరికీ పేరు పేరు నమస్కారం. నిజంగా ఈరోజు మనం పోరాటం చేస్తూ పోతున్నాం, కానీ మనకు దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది. ఏదో బీసీ రిజర్వేషన్తో స్థానిక సంస్థల రిజర్వేషన్ వస్తాయి అనుకున్నాం, చైర్మన్లు అవుతారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు, ఒక మెట్టు ఎక్కుతారు అనుకున్నాం. విద్యా ఉద్యోగాలలో మన పిల్లలకు రిజర్వేషన్ వచ్చి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు బాగుపడతారు అనుకున్నాం. ఒక మెట్టు ఎక్కడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇలా పరిస్థితి ఎట్లుందంటే మొత్తానికి కింద పడే పరిస్థితి వచ్చింది. మహిళా రిజర్వేషన్ రాగానే అందరం సంతోషపడ్డాం. నిజమే, మహిళలు సగభాగం ఈ భారతదేశంలో జనాభా సంఖ్య 180 కోట్లలో 80 కోట్ల జనాభాలు, వాళ్ళకి ప్రాతినిధ్యం వహించాలి. ఎందుకంటే మనం కూడా ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం. మనం ఆడమి లేకపోతే లేం. మనం ఓ తల్లి కడుపున పుట్టినట్టు వాళ్ళం. నిజంగా మన తల్లులకు, మన చెల్లెలకు అన్యాయం జరిగింది, వాళ్ళకు కూడా గౌరవం దక్కాలి చట్టసభలో అనుకున్నాం. కానీ ఇలా ఏమైందంటే ఏకంగా ఒకే వర్గం వాళ్ళు వచ్చే ప్రమాదం కనిపిస్తూ ఉంది. 80 కోట్ల జనాభా బీసీలు, 140 కోట్లలో 80లో 40 కోట్ల మంది జనాభా, 40 కోట్లు మన మహిళలు. ఓన్లీ మహిళల సంఖ్య ఈ దేశంలో తెలుసా 40 కోట్ల మంది మహిళలు. ఏ మహిళలు? బీసీ మహిళలు, ఓబీసీ మహిళలు. ఓన్లీ ఓబీసీ మహిళలు ఈ భారతదేశంలో 40 కోట్ల మంది. అంటే తెలంగాణ లాంటి రాష్ట్రంలో 10 రాష్ట్రాలు. ఒకసారి ఊహించుకోండి, తెలంగాణ మొత్తం మొగలు లేరు, అంతా ఆడలు అనుకోండి, ఊహించుకోండి ఒకసారి. అట్లా ఈ రాష్ట్రం లాగా 10 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఫుల్ జనాభా ఈక్వల్ టు ఈ దేశంలో ఉన్నటువంటి మన ఓబీసీ మహిళల సంఖ్య. మరి ఇంత పెద్ద సంఖ్య, ఇంత పెద్ద బల్గానికి రేపు పార్లమెంట్లో పట్టుమని 10 మంది అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఈ రిజర్వేషన్లో. ఎందుకంటే మన కళ్ళ ముందర వీళ్ళు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో
అసెంబ్లీ సీట్లు పెరుగుతాయంటే అదే కనీసం మనలో 10-20 మంది అయినా పెరుగుతారు అనుకున్నారు. కానీ ఎంత ఘోరం అంటే 10-20 మంది కాదు, ఉన్నాయి పోతాయి. మీరు చూడండి మీ కళ్ళ ముందర ఉన్నటువంటి బీసీలు పోతాయి. దాదాపు అన్ని రిజర్వేషన్ పోగా మిగిలినట్టు ఏంటంటే వాళ్ళ సీట్లు పెరిగిన తర్వాత కూడా ఒక 80 అట్లా వస్తాయి. 80లో ఒక 10 మైనార్టీలకు వెళ్ళిపోతాయి, మిగిలినవి ఒక 70 వస్తాయి. 70ల మ్యాక్సిమం వస్తే ఇస్తే టోటల్గా బీసీలకు 20-25%, 25 మంది వస్తారు అంతే. మిగతా మొత్తం టోటల్ బీసీ పార్లమెంట్ మొత్తం కాదు, దేశం మొత్తం, మన రాష్ట్రం మొత్తంలో అసెంబ్లీ సంఖ్య అంటున్నా. ఇక పార్లమెంట్ సంగతి ఇంకా దేవుడేరు. పార్లమెంట్ సంగతి మనకి పార్లమెంట్ ఆడిస్తారు, ఎందుకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు కనుక వాళ్ళ దానిలోనే కూడా ఓడిపోయినాడో లేకపోతే టికెట్ రానాడో లేకపోతే కాంప్రమైజ్లో నేను ఇస్తాను మాట్లాడిన వాళ్ళకు వాళ్ళకే అప్ప చెప్తారు. నేను మొత్తం ఎమ్మెల్యేలకు 7 మందికి నేను తలా 5 కోట్లు ఇస్తా, తర్వాత మీరు చూసుకోవాలంటే ఆ 7 మంది కలిసి మనోడు కూడా ఏం చేస్తారంటే నా దగ్గర పైసలు లేవన్నా ఈయనకే ఈ టికెట్ అని చెప్పి పరిస్థితి వస్తుంది ఫైనాన్షియల్ ప్రాబ్లంలో. అంటే డబ్బులు ఎవరు పెడితే వాళ్ళకు రాజకీయాలు మనం చూస్తున్నాం. డబ్బులు ఎవరు పెడితే 7 నియోజకవర్గాల్లో 7 మందికి 7,70 ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? బీసీలలో ఉన్నారా? ఆలోచన చేయండి. ఒకవేళ 10 ఇస్తారు, ఒకవేళ వచ్చిన తర్వాత 7 మంది నిలబడే అభ్యర్థులు ఏం చేస్తారు? లేదు పైసలు లేకున్నా సరే పలానా వెంకటమ్మకి, పలానా సత్యమ్మకి, పలానా వాణ్యమ్మకి అని అంటారా? ప్రాక్టికల్ జరుగుతుంది అది. 7 మంది ఏం చేస్తారు? మెల్లే లోపల సమాచారం ఇచ్చి మేము 10 ఇస్తామే మీకు అనగానే 7 మంది పోయి ఆ పార్టీ నాయకుని దగ్గరకు పోయి, సార్ బీసీ లేదు ఏం లేదు సార్, మేము కూడా బీసీనే చెప్తున్నా కదా, మేము 7 మందిని కూడా పలానాకి ఏంటి సార్ పైసలు ఇస్తాడు, మా దగ్గర డబ్బులు లేవు సార్ అని చెప్పి వాళ్ళే కొట్లాడి ఆయన తీసుకొచ్చేటట్టు చేస్తారు. ఒకవేళ వేరేలకు ఇస్తా అంటే కూడా వాళ్ళే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి పలానానికి ఇవ్వాలనే పరిస్థితి వస్తుంది పార్లమెంట్లో. ఇది అసెంబ్లీ సంగతి చూడండి, 20-25 వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అక్కడో ఇక్కడ ఉన్నారు. మరి అక్కడో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు 20 మంది, 15 మంది, 20 మంది ఉన్నారు అనుకోండి. ఆ 20 మందిలో 10 ఉమెన్ అయిందాం అనుకోండి, 10 ఉమెన్ అయింది, జనరల్ ఉమెన్ అయింది. మరి 10 మందిలలో ఎవరు వచ్చి నా భార్య నిలబడాలనేటువంటి వాళ్ళు ఉన్నారా? భార్య నిలబడాలనేటువంటి పరిస్థితి ఉందా? మగవాళ్ళు అంటే పైసలు ఉన్నా లేకపోయినా సరేలే అని ఏదో ఓట్లు వేసే పరిస్థితి ఉంటుంది. మరి ఆడవాళ్ళు నిలబడాలంటే ఒక 70 ఏళ్ళలో ఉన్న వయసు ఉన్న వాళ్ళు నిలబడగలుగుతారా చెప్పండి? నిలబెట్టగలుగుతారా? మా 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 అన్న పెద్దనే ఉన్నాడు, రేపు ఉమెన్ అంటే వదిన నిలబెడతాడా? ఆమె కూడా నిలబడలేదు అంత ఆ వయసులో. పిల్లలకి ఇద్దామంటే పిల్లలకి ఏదో ఒకటి సాకు చెప్తారు, లేదు మీరు కాదు పలానాళ్ళు ఉండరు సీనియర్ అని చెప్తారు. అంటే ఉన్న బీసీ సీట్లు ఉమెన్ అయితే పోతాయి, జనరల్ ఉమెన్ ఏందల్లా పోతాయి. ఇక ఆల్రెడీ ఒక 60 ఉన్నదాల్లో 60-70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ ప్లేస్లో ఒకవేళ ఉమెన్ అయితే కూడా మీరు రాసి పెట్టుకోండి, ఇలా జరిగింది వాస్తవం జరుగుతుందో చూసుకోండి. వాళ్ళ ప్లేస్లో ఉమెన్ అయితే ఆయన పోయి ఇంకో దగ్గర నిలబడతా అంటాడు, ఇగో మా భార్య మరి ఎవరు నిలబడతారు, ఆమె నిలబెట్టండి, మేము ఇంత ఖర్చు పెడతామని చెప్తాడు. ఇక పార్టీలు ఏం చేస్తాయంటే పార్టీలు ఈరోజు ఇవాళ రేపు ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళ వైపు పోతాయి, కొన్ని పార్టీలు ఇవ్వచ్చు. ఎలక్షన్ అనగానే ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ రేపు. ఈరోజు రేపట్లల్లా చాలామంది భార్యాభర్తలు అవుతారు. ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు ఎంతమంది ఈ అసెంబ్లీలో చెప్పండి? జంటలు ఒకరైద్దరా ఉన్నారు కదా, అంతకుముందు కూడా ఉన్నారు. మరి బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఇప్పటి వరకు భార్యాభర్తలు ఎమ్మెల్యే అయినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు. ఎగ్జాంపుల్గా మనం ఒక్కటి కనిపించచ్చు, 2 కనిపించచ్చు, అవి రేపు 10 అవుతాయి. ఉమ్మన్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత 10 అవుతాయి. డిలిమిటేషన్ అవుతుంది అనుకుందాం, అయిన తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీ 2 అవుతుంది కదా, 2 ముక్కలు పక్క దొక్కినా కూడా ఏం చెప్తారంటే, ఇగో అన్న నేను పెట్టుకుంటా 100 కానీ 150 కానీ నేను పెట్టుకుంటా, పక్కన కూడా నేను చూసుకుంటా, మాకు భార్యకు లేకపోతే మా కోడలికి అంటారు. కోడళ్ళు కొడుకులు అందరు తయారవుతున్నారు.
భార్యలు రెడీ ఉన్నారు, కొడుకులు రెడీ ఉన్నారు. కానీ ఇక్కడ కొడుకులకు లేదు, తమ్ముళ్ళకు లేదు. ఇక ఫ్యామిలీ నుంచి భార్య వాళ్ళు నిలబడే పరిస్థితి చాలా కుటుంబాలు లేదు. పేద కుటుంబాలు వచ్చిన వాళ్ళు కనుక చదువుకోలేక నేను మాట్లాడలేని రానని చెప్తాను. అప్పుడు మరి ఈ రిజర్వేషన్ ఉమెన్ రిజర్వేషన్ వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? ఆలోచన చేయండి. అసలు ఈ దేశమే ఆలోచన చేయాలి. అందుకే గతంలో కాన్శీరామ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, తర్వాత నేను అనుకుంటా ఇంకెవరో పెద్దలు వాళ్ళు వ్యతిరేకించారు. ఉమెన్ రిజర్వేషన్ మేము వ్యతిరేకించాం, కానీ బీసీ రిజర్వేషన్తో పాటు ఉమెన్ రిజర్వేషన్ పెట్టాలని చెప్పినారు వాళ్ళు. ఉమెన్ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ లేకపోతే ప్రమాదం అని చెప్పారు. ఆనాడే చెప్పారు వాళ్ళంతా. ఇన్ని రోజులు పార్లమెంట్లో బిల్లు పాస్ కాలే, వ్యతిరేకించారు. చాలామంది ఉమెన్ బిల్లు వ్యతిరేకించారని ప్రపంచ చేసారు. ఉమెన్ బిల్లు వ్యతిరేకించలే. ఉమెన్లో బీసీ రిజర్వేషన్ ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఆటోమేటిక్గా 50% లాటరీ ద్వారానో పాపులేషన్ ద్వారానో వాళ్ళకి ఇస్తారు. రాజ్యాంగంలో ఉంది. కానీ ఇక్కడ రాజ్యాంగంలో లేదు రిజర్వేషన్. ఇంకొకటి ఏం చేస్తారు, బీసీ జనగణన చేస్తామంటారు. అది కూడా తప్పులు దొరక ఉంది. ఫ్యామిలీ తీసుకుంటలేరు, రేపు పాపులేషన్ చేస్తా అంటున్నారు. అది రేపు ఇబ్బంది అవుతుంది. అటు ఎన్మరేషన్ చేస్తా అని చెప్పి మోసం చేస్తున్నారు, ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడు దానికన్నా ముందే, డిలిమిటేషన్ కన్నా ముందే ఇది అమలు చేయాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనం చూస్తున్నాం పేపర్లో. ఎందుకు చేస్తున్నారు? డిలిమిటేషన్ కంటే ముందు ఆలోచన చేయాలి మనం. ఇమ్మీడియట్గా ఆతృత పడతా ఉన్నారు. అదే ఒకవేళ బీసీ జనగణనలో లెక్కలు వెళ్తే అది కూడా చేయమంటారు, ఏమైనా పంచాయతీ అవుతుందో ముందే ఇష్టపడతాం అయిపోతుంది అని చెప్పేసి. మరి డిలిమిటేషన్ కన్నా మేఘాల మీద ఎంతో మహిళల పట్ల గౌరవం ఉన్నట్లు, వాళ్ళ మీద ఎంతో అభిమానం ఉన్నట్లు చూస్తున్నారే. ఆ పార్లమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరంతా అంతా ఎవరు చూడండి. పార్లమెంట్ ఉన్న వాళ్ళంతా ఎవరు? నిజంగా మన మీద ప్రేమ ఉంటే మరి 42% చట్టసభ రిజర్వేషన్, స్థానిక సంస్థ రిజర్వేషన్ బిల్ కూడా పాస్ చేసి పంపుతుంది. వాళ్ళకి లేదు. చాలా ప్రమాదంగా ఉంది. ఇక రేపు ఏమైతే అంటే అసెంబ్లీలో మనలో మాట్లాడితే వాళ్ళే 10 మంది లేచి గాయ అని చెప్పి లొల్లి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళతో పంచాయతీ అన్నట్టు పరిస్థితి వస్తుంది. చట్టసభలో మనం లేకపోతే వాళ్ళ తీర్మానం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పటికే ఏ లొల్లి లేకుండా, ఏ ధర్నా లేకుండా ఈజీగా 10% రిజర్వేషన్ ఓబీసీలకు ఇచ్చేసారు. ఎవరు చిన్న లొల్లిగాలే. మనం కూడా కాన్లే పేదవాళ్ళు ఉంటారు కదా, అందులో కూడా ఎప్పుడు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి పెద్ద మనసుతో గొడవలు చేయలేదు సంఘాల వాళ్ళు. ఓబీసీలలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉంటారని. కానీ వాళ్ళు కూడా అంతే పెద్ద మనసుతో మన మీద చూపాల్సిన పరిస్థితి ఉంది. కనుక ఇలా మనం గట్టిగా లొల్లి చేస్తే తెలంగాణ నుంచి మరి అవుతుందో కాదో, కనీసం రేపు పార్టీలన్నా ఇచ్చేటప్పుడు నిజంగా రేపు మేము ఇస్తాం, బీసీలోకి వెళ్ళి సీట్లు ఇస్తాం, చట్టం లేకుండా మేము ఇస్తామనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా ఏం లొల్లి చేయకుండాంటే వీళ్ళంతా ఇంతే చూసినాం అనేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ మనం లొల్లి చేస్తే ఎక్కడో దగ్గర అగ్గి పుట్టిస్తే దేశవ్యాప్తంగా కూడా అలజడి అవుతుందేమో. ఎందుకంటే 40 కోట్ల జనాభా ఉన్నటువంటి ఓబీసీలు మహిళలు, ఓన్లీ ఓబీసీ మహిళలు 40 కోట్ల జనాభా ఉంటే ఇవాళ మనం ఏంది పరిస్థితి చెప్పండి? ఎక్కడ లీడరు మామూలుగా మొగోళ్ళు ఎదగాలంటే ఒకడు ఎదిగితే మనోళ్ళనే కిరాయిగాలను పట్టుకొని వాళ్ళని తిప్పిస్తారు, ఏదో అబండాలు వేపిస్తారు. ఏదో నువ్వు ఆడడానికి ఉన్నప్పుడు నువ్వు బీసీలోకి ఏం చేసినావా అని. ఆయన కాన్స్టిట్యూన్సీలో 100 కేసులు అయితే అనుకో, ఎక్కువనో 10 అయితే అనుకో, నువ్వే చేసినావు, నువ్వు మాకు బీసీలకు అన్యాయం చేసినావు అని వాళ్ళే తిట్టే పరిస్థితి వస్తుంది అనమాట. ప్రజలు కూడా సోషల్ మీడియా చూసినావా, ఫలానా సత్యనారాయణ గౌడ్నో, ఫలానా మన స్వామి ముదిరాజునో తిట్టును చూసినావా, మా లక్ష్మణ్ యాదవ్ యూత్ను చూసినావా, నిజంగా ఆయన ఏం చేసిండో అనుకుంటారు. ఏం చేసిన జనం ఇప్పుడు టీవీలు చూస్తూనే అమ్ముతారు. అట్లా అలాంటి పరిస్థితి ఉంది సోషల్ మీడియా ద్వారా. కనుక ఇలా జేఏసీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌడ్ గారు మరి వాళ్ళ మిత్ర బృందం అన్ని సంఘాలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాయి. ఖచ్చితంగా హనుమంత్ అన్న కానీ, మా పెద్దలు మత్సనాచార్య కానీ, మేము కానీ ఖచ్చితంగా మా తరఫున, మా పార్టీ తరఫున కానీ, మా వ్యక్తిగతంగా కానీ సంపూర్ణ సహాయకారులు ఉంటాం. ఖచ్చితంగా మేము ఈ జాతిలో ఉంటాం కనుక మా ధర్మం మిమ్మల్ని కాపాడుకోవాలి, మీ వెంట ఉండాలి, మా శక్తి వంచలేక పనిచేయాలి. మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఆత్మగౌరవ భవనాల నుంచి మొదలుకుంటే ప్రతి విషయంలో కూడా స్టూడెంట్స్కు మీల్స్ కానించి, మెస్ కానించి అన్ని విషయాల్లో కూడా మేము చొరవ తీసుకున్నాం. మరి అలా
మీరు పగడ్బందీగా ప్లాన్తో ముందుకు పోవాలని చెప్పని మరి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మహిళలు కూడా ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ తీసుకురండి, మన చంద్రశేఖర్ గారు, కొంతమంది కార్మికులను తీసుకురండి, కొంతమంది డాక్టర్స్ని, కొంతమంది ఇంజనీర్స్ని, అడ్వకేట్స్ని అంతా మిక్స్ చేయండి. చదువుకున్నా చదువుకుపోయినా కాదు, మనకు అన్ని రకాల వాళ్ళు మిక్స్ చేసినట్లయితే చూడడానికి మన దగ్గర కూడా చూసినాము మా వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్లు ఎంతోమంది ఉన్నారు, పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆర్గనైజ్ చేయాల్సిందిగా, అందరినీ ఆహ్వానించవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడే వచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజు గారికి వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకల శ్యామ్ గారిని, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ గారిని, రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ గారిని, అదేవిధంగా సంచార జాతర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరస్వామన్న గారిని, అదేవిధంగా అన్న యాదవ మహాసభ జాతీయ నాయకులు అన్న లక్ష్మణ్ యాదవ్ గారిని, ఈడిగా శ్రీనివాస్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు శాసన సంధ్య రాణి గారు, బీసీ స్టేట్ సెక్రటరీ, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సమయం లేదు, ఇంకొక 15 నిమిషాలే ఉంది కాబట్టి ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, సోదరులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పొంచి ఉన్నటువంటి ప్రమాదం గురించి సమాయత్తం చేయాలి. ఇది బీసీ మహిళలకు సంబంధించినటువంటి అంశంతో పాటు బీసీల మనుగడ, ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీన్ని ఏమరపాటుగా ఉంటే జరగబోయేటువంటి విపరీత పరిణామాల పర్యవసానాలు ఈ తరంతో పాటు భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు కూడా ప్రమాదానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస గౌడ్ గారికి, జాజుల శ్రీనివాస్కు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమం ఏది జరిగినా ముందుండేటువంటి పెద్దలు హనుమంతరావు గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీల కోసం జరిగేటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉద్యమ కార్యాచరణలలో నిరంతరం అప్రమత్తంగా ఉండేటువంటి సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి, గుజ్జా సత్యం గారికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎర్రా సత్యనారాయణ గారికి, పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో మేము అనుకున్నటువంటి మాట, తల్లే దయ్యం అయితే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది. రాజ్యంలో ఉండేటువంటి మెజారిటీ ప్రజల హక్కులకు అన్యాయం చేసేటువంటి దుర్మార్గానికి ఒడిగడితే ఆ రాజ్యంలో ఉండేటువంటి ఆ వర్గ ప్రజల భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది, ఆ రాజ్యం భవిష్యత్తు కూడా ఏ రకంగా ఉంటుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కొనసాగుతున్నటువంటి బీసీల దయనీయమైనటువంటి దుస్థితి. ఇది కొన్ని సందర్భాల్లో ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు, అగ్రకులాలు ఏనాడైనా బీసీలను సాటి మనుషులుగా, వాటాదారులుగా చూసినటువంటి సందర్భం ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా మనం చూడగలిగినామా? చూస్తామనేటువంటి నమ్మకం ఉందా? అంటే జరుగుతున్నటువంటి పరంపర ఏది చూసినా మెజారిటీగా ఉన్నటువంటి బీసీల హక్కుల్ని,
న్యాయసమ్మతంగా వాళ్ళకు రావాల్సినటువంటి వాటాని రాకుండా చేసేటువంటి కుట్ర నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈరోజు మహిళా బిల్లు ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే, ఒకవైపు దేశంలో ఉండేటువంటి బీసీలు తెలంగాణతో సహా భారతదేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాల్లో ఉండేటువంటి బీసీలు మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, మాకు కులగణన జరగాలి, రాజ్యాధికారంలో మా వాటా మాకు దక్కాలి, ఈ దేశంలో సృష్టించబడుతున్నటువంటి సంపద ఖర్చు చేయబడుతున్నటువంటి తీరులో మేము వాటాదారులం, మా దామాషాకు అనుగుణమైనటువంటి నిధులు కేటాయించబడాలి అనేటువంటి చర్చ ఒకవైపు జరుగుతూ ఉంటే, దీనికి పూర్తిగా రివర్స్ అయినటువంటి నిర్ణయం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొని, మీరు మీ హక్కుల గురించి ప్రశ్నిస్తారా, మీరు హక్కుల గురించి మాట్లాడేటువంటి శక్తివంతులైలా, ఖచ్చితంగా ఇప్పటి వరకు మీ మీద చేసినటువంటి మా ఆధిపత్యం మగవాళ్ళుగా మాకే పరిమితమైనది, మా ఆడవాళ్ళను కూడా ముందు పెట్టి మీ వెడలు వంచుతాం, మిమ్మల్ని ఇంకా దిగజారుస్తాం అనేటువంటి భయంకరమైనటువంటి కుట్రలో అంతర్భాగమైనటువంటి బిల్లు రేపు రాబోతా ఉన్నది. కాబట్టి మరి ఇవన్నీ ఏ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికో, ఏ హనుమంతరావు గారికో, ఏ శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధించినటువంటి అంశాలు కావు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలకు సంబంధించినవి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినవి. మరి మన మీద ఉక్కుపాదం మోపి మన గొంతు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే కూడా స్పందించినటువంటి దుస్థితిలో మన సమాజం ఉంది. కాబట్టి వీళ్ళు ఇంత నిర్దయగా నిస్సిగ్గుగా పాలక వర్గాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కాబట్టి ప్రతిఘటన ఎక్కడో ఒక చోట ప్రారంభించబడాలి. ఈ ప్రతిఘటన ఫలితాలు ఒక్క రోజులో రాకపోవచ్చు, కానీ సుదీర్ఘకాలంగానైనా కూడా ఈ ప్రతిఘటన ఉద్యమాన్ని నడపడం ద్వారా మన సమాజాన్ని ఏకం చేయాలి, ప్రభుత్వాల మెడలు వంచాలి, అల్టిమేట్గా రాజ్యాధికారంలో మన వాటా దక్కించుకోవాలనేటువంటి విశాల దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకొని ముందుకు సాగినప్పుడు మాత్రమే విజయం సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఎక్కడ కూడా నాకు లేశమాత్రమైన అంటే ఏమాత్రం నమ్మకం లేదు ఈ రోజు ఉండేటువంటి పాలక వర్గాలు బీసీల విషయంలో మానవీయ కోణంలో ఆలోచిస్తాయి అనేటువంటి మాట మాట్లాడేటువంటి స్థితి లేదు. ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి మా శాసన మండలి సమావేశాల్లో బీసీల పట్ల ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరును చూస్తున్నాం. ఇక్కడే కాదు, ఏ ప్రభుత్వం అయినా దేశంలోనైనా ఇక్కడైనా కూడా అదే పరంపర కొనసాగుతూ ఉన్నది. ఇదేదో ఆషామాషిగా ఒక్కరు తెలియక చేసినటువంటి తప్పిదం కాదు, తెలియక చేస్తున్నటువంటి కుట్ర కాదు, తెలిసి కావాలని ఒక రకంగా వాళ్ళు మనల్ని పరీక్షిస్తూ ఉన్నారు. వీళ్ళను అణిచివేస్తాం, దీన్ని ఒక పరీక్షగా తీసుకుంటాం, మేము అణిచివేస్తున్నాం అనేటువంటి విషయాన్ని గ్రహించి ఈ అణిచివేతకు వ్యతిరేకంగా వీళ్ళు శక్తిగా తయారై ప్రశ్నించేటువంటి స్థితికి ఎదుగుతారా? అప్పుడు ఆలోచిద్దాం. ఒకవేళ ఆ శక్తిగా ఎదిగేటువంటి పరిస్థితిలో వీళ్ళు లేకుంటే శాశ్వతంగా హనుమంతరావు గారి తరం అయిపోయింది, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి తరం నడుస్తూ ఉన్నది. ఇంకొక 25 సంవత్సరాలు పోతే ఆయన తరం కూడా అయిపోతుంది, ఆయన కొడుకుల తరం కూడా ఇదే దయనీయమైనటువంటి దుస్థితిలో కొనసాగాల్సి వస్తుంది. కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నిర్వాహకులకు కానీ, మా ఆడబిడ్డలకు కానీ, అన్నదమ్ములకు కానీ మనవి చేస్తా ఉన్నా, మనం నిర్విరామంగా అప్రమత్తంగా లేకపోతే అభినందన్ గౌడ్ గ్రాండ్లో ఇటువంటి సమావేశాలు పెట్టడం మంచి శుభసూచకం. కానీ దీనితో పాటు క్షేత్రస్థాయిలో కూడా ఒక అలజడి ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాం. నిన్న మొన్న పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో జనసామాన్యం ఏ రకంగా స్పందించింది, ఆ దేశంలో జరిగినటువంటి ఒక రకమైనటువంటి తిరుగుబాట్లు
జనబాహుల్యం, రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మెడలు ఏ రకంగా వంచగలిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇక్కడ జరిగేటువంటి ఈ సమావేశ అనంతరం 16, 17, 18 తారీఖుల్లో ఢిల్లీలో చాలా నయవంచన, అంటే ఈరోజు మళ్ళీ ఒక్కసారి గతాన్ని ఇప్పటికీ ఉన్నటువంటి తేడాను మనం కనుక బేరీజు వేసుకుంటే, ఒక ములాయం సింగ్ యాదవ్, ఒక లల్లూ ప్రసాద్ లాంటి వాళ్ళు ఉన్నటువంటి, శరద్ యాదవ్ లాంటి మహానుభావులు ఉన్నప్పుడు ఇటువంటి ప్రయత్నం జరిగితే చీల్చి చెండాడినటువంటి చరిత్ర మన బీసీ సమాజానికి సంబంధించినటువంటి నాయకులకి. ఈరోజు ఆ స్ఫూర్తి కనబడతలేదు పార్లమెంటు స్థాయిలో. అంటే మన శక్తి, మనం ఒక ఫోర్స్గా ఎమర్జు నిరంతరం పెరగాల్సినటువంటి దానికంటే భిన్నంగా ఆ వాయిస్ను కోల్పోతున్నాం. కాబట్టి పాలక వర్గాలు మన ఈ దుస్థితిని ఆసరాగా చేసుకొని దీన్ని ఒక అలుసుగా భావించి వీళ్ళను ఏమైనా చేయొచ్చు అనేటువంటి భ్రమలో ఇటువంటి దుర్మార్గపు నిర్ణయాలు తీసుకోవడానికి సాహసం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గపు సాహసాల పర్యవసానాన్ని మనం అర్థం చేసుకుని ఒక పిలుపిస్తే జాతి తట్టి లేపాల్సినటువంటి దిశగా జరిగేటువంటి మహిళల హక్కులు కావచ్చు, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో భారతదేశానికే తెలంగాణ ఒక కేంద్ర బిందువుగా ఉండే విధంగా మనమందరం కలిసికట్టుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదామనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మా మహిళా సోదరిమణులు కూడా ఇవాళ చాలా ఊహించుకుంటే భయంకరంగా ఉంది. రేపు 180 స్థానాలు వస్తే ఈరోజు వాళ్ళు కోరుకుంటున్నటువంటి బిల్లు కనుక యథావిధిగా అమలు జరిగితే బీసీ మహిళలు ఏ స్థాయిలో ఉంటారు, చట్టసభల్లో బీసీలు ఏ రకంగా ఉంటారు అనంటే, ఇప్పుడు ఎదురుగా కనబడితే దండం పెట్టేది రాబోయే రోజులలో వంగి దండం పెట్టేటువంటి స్థితికి రావాల్సినటువంటి పర్యవసానాలు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కాబట్టి దీన్ని అడ్డుకట్ట వేయాలి అనంటే ఖచ్చితంగా బీసీ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళం, ఎస్సీ ఎస్టీలను కూడా కూడగట్టుకొని ఒక శక్తి ప్రదర్శన ద్వారా ఢిల్లీ పెద్దల కళ్ళు తెరిపించాలి. ఇటువంటి వాటిని ఆపాలి. బీసీలకు, బీసీ మహిళలకు న్యాయం జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి వాటికి చట్టబద్ధత వచ్చేటువంటి ఒత్తిడి తీసుకురావాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. పోరుబాట పట్టవలసిందే, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మెడలుంచాల్సిందే. ఎలాంటి రాజీ లేదు, సిద్ధం కావాలి. పోరాటాలు మనకు కొత్త కాదు. కాబట్టి అన్ని విషయాలు మళ్ళీ నేను 2 నిమిషాల్లో వివరంగా చెప్తా. ఇప్పుడు అన్న మన ముఖ్య అతిథులు బీసీలకు భీష్ముడు, మన అభినవ పూలే అయినటువంటి మన హనుమంతరావు అన్నని మాట్లాడవలసిందిగా కోరుతూ, మా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ అయినటువంటి కుందారం గణేశారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అన్నగారిని మాట్లాడవలసిందిగా ఒకసారి గట్టిగా చెప్పండి. బీసీ మహిళల ఐక్యత సాధిద్దాం, బీసీ మహిళలకు సబ్కోట. జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ మహిళలకు కూడా రిజర్వేషన్ కావాలని మహిళలందరూ కూడా ముందుకు వచ్చినటువంటి సోదరిమణులు, దీనికి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి జాజుల శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా చాలామంది బీసీ సంఘాలు ఫైట్ చేస్తూ ఉన్నాయి. అందులో ఇప్పుడు పెద్దలు మాట్లాడినటువంటి మాజీ స్పీకర్ మధుసూదన్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గుజ్జకృష్ణ గారు, సత్యనారాయణ గారు, మా మహిళలందరికీ, మా అక్కలకు, మా చెల్లెళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో రేపు పార్లమెంట్లో జరిగే సమావేశంలో మహిళలకు కూడా రిజర్వేషన్ అడగాలని ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. 33% అప్పుడు ఉన్నటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో, ఏది లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, అదేవిధంగా యాదవ్ గారు కానీ, అందరు కూడా అందులో 33% అంటే లెక్కేంది మాది. ఎస్సీలకైతే రిజర్వేషన్ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఏది
అంటరాని తనం మీద ఆయన రిజర్వేషన్ వాళ్ళకు పర్మనెంట్ ఇచ్చిండ్రు ఎస్సీ ఎస్టీలకు. మనకు రిజర్వేషన్ 27% ఉంది మండల్ కమిషన్ లో, ఇప్పటిదానిక 10% దాటలేము. దానికి కారణం అనేది మనం ఆలోచన చేయాలి. ఇకపోతే నేను ఇక అసలు సంగతి చెప్తా, మా అక్కలు ఏమన్నా అనుకోండి, మీరేమో మహిళల రిజర్వేషన్ అంటున్నారు, అసలు మా సంగతి ఏది చెప్పు? నిన్నటిదానిక మొన్నటిదానిక మేము అందరూ పోలినాం మా రిజర్వేషన్ కావాలి, మేము కూడా రాజ్యాధికారం వస్తాం. ఐఏఎస్ ఐపీఎస్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గజెట్ వచ్చింది అక్క, ఇక మీరు 33 ప్రశ్నలు వేసిండు. అందులో ఒకటి ఏం ప్రశ్న అంటే వెదర్ ది హెల్త్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అండ్ అదర్స్ అంటే మేము లేమా లెక్క. అంటే ఇక దేశానికి ప్రధానమంత్రి ఎవరు? ఆయన ఓబీసీ, కానీ ఆయననే పట్టించుకోకుండా ఇక 12 జరుగుతుందిరా బాబు. అసలు సంగతి చెప్తే ఎవరన్నా ఏమని అనుకోని, అసలు ఆడ ఉన్నది కిట్కు. వాళ్ళు ఎంతసేపటికి ఎవరేమనుకున్నా ఈ దేశాన్ని ముక్కలు చేయాలి, హిందూ దేశం చేయాలి అనేది వాళ్ళ ఆలోచన. దాని గురించి ఇక మనం ఎన్ని చెప్పినా, ఇంతకుముందు 370 తెచ్చుకున్నారు, 3 తలాక్ తెచ్చుకున్నారు, అదేవిధంగా వక్ అమెండ్మెంట్ బిల్ కూడా తెచ్చుకున్నారు. ఇది కూడా అదే అవుతుంది. నీకు దండం పెడతా, నాకు అన్ని తెలుసు. ఇలా వాళ్ళ కిటుకు మన దగ్గర సంఖ్య తక్కువ ఉన్నోళ్ళు అంటారా. నిన్నటి వరకు మనం చట్టసభల్లో 50% రిజర్వేషన్ వాళ్ళు కూడా కనిపిస్తలేరు. ఇది ఎక్కడ పంచాయతీ బాబు? నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు అవకాశం వచ్చినోడు కొట్లాడాలరా బాబు, పార్టీల నిమిత్తం కాదు. భవిష్యత్తు తరానికి అన్యాయం జరుగుతున్నది. ఇప్పటికే అన్యాయాలు ఉన్నాం. ఆ మహాత్మా జ్యోతిరావు పూలి 18th సెంచరీలో ఏదైతే ఆలోచన చేశాడో చదువుకుంటేనే మీ భవిష్యత్ అని, ఆనాడు సావిత్రి పూలేతో భార్యతో కూడా స్కూల్ పెట్టించారు. కానీ అది చదువుకున్నటువంటి ఆయన శిష్యుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. ఆయనను కూడా ఎందుకు బ్యారిస్టర్ అయింది కాబట్టి ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా వల్లభాయ్ పటేల్, మౌలానా గారు కడుపు గాలినోడు, పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడు, అంటరాని తనం మీద ఉన్నాడు కాబట్టి వాళ్ళకి రిజర్వ్. ఆ రోజులలో బావుల దగ్గర పోనీయలే, గుడ్లలోకి రానియలే, అంటరాని వాళ్ళకి పర్మనెంట్ ఉన్నది. మేము కాదంటలేము. అరే మేము కూడా వచ్చినాం రా, ఇంత పర్సెంటేజ్ ఉన్నాం. ఇంట్లో ఎన్ని కులాలు ఉన్నాయి? 130, 140 కులాలు, సాగలి, మంగలి, ఎన్నో కులాలు ఉన్నాయి. కుమ్మరి, వడ్రంగి ఎంతమంది ఉన్నారు? మాది లెక్కనే లేదని ఇంట్లో చెప్పినాక ఇక మీద అవుతుందని నాకైతే నమ్మిక లేదు అక్క, నిజం చెప్తున్నా. అసలు ఈడికెళ్ళే ఫైట్ కావాలి. అసలు బీసీల గురించి ఎందుకు రాయలేదు? బీసీల లెక్క ఎందుకు చెప్తా? నేను 3 సార్లు కలిసిన ఆయనను, ఏది పార్లమెంట్ మెంబర్, ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా. ఎన్నిసార్లు అడిగినా అయ్యా మా జనాభా ఎక్కున్నది, రిజర్వేషన్ ఇవ్వాలి, ఒక సెపరేట్ మినిస్ట్రీ అడిగినాం, ఇవ్వలే. ఎవరికి లేని మాకే క్రిమిలేయర్ ఉంది. ఏది 6 లక్షలకి వెళ్ళి 8 లక్షలు చేశారు. ఎవడన్నా క్లర్క్ గా జాయిన్ అయితే ఏది స్టార్టింగ్ విత్ ఏదో ఏది 10,000 12,000 జీతం అవుతుంది. ఆ తర్వాత రాను సెక్షన్ ఆఫీసర్ అయితే 8 లక్షలు అవుతుంది. ఇక వాళ్ళ కుటుంబానికి లేదు ఛాన్స్. మొదలు సర్టిఫికెట్ తెమ్మంటారు. 8 లక్షలు దాటితే ఇక వాడు కూడా అగ్ర కులాల్లో పోయినట్టే. ఆ విధంగా జరుగుతుంది. అది తీయలే. పోనీ ఇవాళ జనగణ ఏదో రాహుల్ గాంధీ గారికి మరి ఎవరిచ్చిండో నాకు ఐడియా తెలియదు. కానీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత రైతులు, అదేవిధంగా నిరుద్యోగులు, మహిళలు అట్టడుగున ప్రజానికాన్ని కలిసి ఏమన్నాడు, అదే నేను ఎస్సీలకే కాదు అన్యాయం ఓబీసీలో కూడా జరుగుతుందని తెలుసుకున్నాడు. వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితిన ఇచ్చేదారి ఉత్తి భాగీదారి. ఇప్పుడు ఏడున్నదే భాగీదారి. అసలు కులగలనే లేదురా బాబు. మేము నీ అబ్బాయి ఎవరికి చెప్పుకోవాలి? ఒకసారి బాధ అనిపిస్తుంది. 33 పాయింట్లుంటే ఇక ఏమనుకుంటున్నారు? నీ ఇంట్లో బాత్రూమ్ ఉందా? అది వెస్టర్నా లేకుంటే కింద? నీళ్ళు ఎట్లున్నాయి? నీ స్కూటర్ ఉందా లేకుంటే మోటార్ ఉందా? ఏంటిరావో ఇది? నాకు అర్థం కాదు. ఏంది ఇది? మేము అడుగుతున్నాం మా కులంలో ఉన్నటువంటి పేదరికానికి న్యాయం చేయమని. రిజర్వేషన్ ఇస్తలేరు. ఇప్పుడు మా మహిళలు కూడా తయారైనరు, మాకు కూడా కావాలి. ఇది ఎప్పటి నుంచో అడుగుతుంది. 33% అన్నాడు ఉన్నటువంటి నాయకులు అందరూ ఫైట్ చేశారు. కానీ నాకు అనిపిస్తుంది నరేంద్ర మోడీ, ఎందుకంటే మన వాళ్ళు అడిగేందుకు ఎక్కకపోతారే. ఎందుకంటే పార్టీ చెప్పింది. ఆడ ఉన్నాడు ఎవరు, మోహన్ భగత్ అని, ఆయన చెప్పిందే నడుస్తుంది.
మనం ఎన్ని కథలు పెట్టుకున్నాం. మా జాజుల సీను బట్టి విక్రమార్కలకు కొట్లాడుతున్నారు భయ్. కింద ఆడ ఇదటోడే లేడు కొడుకులు, రోడ్ల మీద పడాలి భయ్, యుద్ధం చేయాలి. ఏది తెలంగాణ ఉద్యమం ప్రజాతత్వ యుద్ధం ఏ విధంగా మహాత్మా గాంధీ చేసిండో అట్లా అయిన రోజే భయపడతారు. నేను నిజం చెప్తున్నా. మీరు ఎన్ని మీటింగ్లు పెట్టు మైక్ పెడతారు. హనుమంతరావు గారు కూడా మాట్లాడారండి, అయిపోతుంది, పేపర్లో చూసుకోవాలి, ఖుషి కావాలి. ఇక మీరు ఎన్ని రోజులు రా ఇది? నేను నిజం చెప్తున్నా కాదు, ఏం కాదు. వాడు ఎట్లనైతే 3 తలాక్ చేసుకున్నాడు, 370 చేసుకున్నాడు, ఒక బిల్ పెట్టినాడు, ఇది కూడా చేసేసుకుంటాడు. ఎందుకంటే మెజార్టీ ఉన్నదని మసూద్ అన్సారీ గారు నేను ఉన్నమాట చెప్తున్నా. వాళ్ళకి మెజార్టీ కొట్టేస్తాడు బుల్డోజర్. కనుక ప్రజల్లో చైతన్యం రావాలి, రోడ్ల మీదకి రావాలి. నిజంగానే రిజర్వేషన్ కావాలి, మా హక్కులకు కాపాడుకోవాలి అంటే రోడ్ల మీదకి రావాలి. ఇది ఎన్ని చెప్పినా మెజార్టీ ఉన్నది ఆయనకు. లోక్సభలో మెజార్టీ ఉంది, ఇప్పుడు రాజ్యసభలు కూడా పెరిగినారు. ఇక పెట్టి కొట్టేస్తాడు అయిపోతుంది. అది కూడా ఎంత అర్జెంటో ఏదో. ఇన్ని రోజులు లేదు ప్రేమ మా మీద, 3 రోజులల్లా స్పెషల్ అంటే మా ఆడవాళ్ళు కూడా ఖుషి అవుతారు. వస్తుంది ఏమొస్తుంది, ఏం రాదు. నా ధర్మంగా చెప్తున్నా, కొట్టేస్తారు. అది మన రిజర్వేషన్ ఉండదు. దీని మీద నా ఉద్దేశంలో అందరు పొలిటికల్ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్త పార్టీ వచ్చింది, ఏది ఆమె పేరు కవిత పార్టీ అయినని కూడా చూసినా. నేనేమంటున్నా, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకు ఒక్కటే కోరిక చేస్తున్నా, యుద్ధం చేయాలి. మనం పార్టీలు పెట్టడం ఇదే, కానీ మన దగ్గర పైసలు ఏడున్నాయిరా నీ దండముగా చెప్పు. పైసలు ఉన్న వాళ్ళంతా కోటీశ్వర్లు ఉన్నారు. ఆ పెట్టినోడు వాందే చూసుకుంటాడు, కానీ మనం చూస్తాడురా బాబు. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా దీన్ని యుద్ధం చేయాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు జనగణ అయితే ఇక మళ్ళీ జిందగీలో కాదు, ఇక మనం వచ్చే తరం, మన అక్కలకు మన చెల్లెళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతున్నాం. మన ముందున్నది రేపు జరుగుతుంటే ఆపడానికి ప్రయత్నం చేయకపోతే నేను కూడా రేపు చేసినట్టే లెక్క. కనుక ఇవాళ సమయం ఆసన్నమైంది. దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ రిక్వెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్, వై దే ఆర్ ఇగ్నోరింగ్ ఓబీసీ, వై దే ఆర్ ఇగ్నోరింగ్ ఓబీసీ. మేము లేవా? మా పేదరికం లేదా? ఏ కులాలు ఉన్నాయి ఇవాళ అడక తింటున్నారు. వాళ్ళు ఎంతసేపటి మేము అడకాలు బిచ్చబడుకోవాలరా? మా రైట్, ఓట్లు వేసేది మేమే. అందరికంటే ముందు వచ్చేది ఎస్సీ బీసీ మైనార్టీలు వేస్తారు. కోటీశ్వర్లు ఎప్పుడు వస్తారు తెలుసా? 3:30. వాట్ ఈస్ ది టైం నౌ? 4 o'clock. స్టిల్ హాట్ ఈస్ దేర్ అని రానేరాడు. నిజమా కదమ్మా చెప్పు? మీరందరూ పొద్దున్నే పోతారా లేదా? మనం ఓటు అంటే మన హక్కు అనుకుంటారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో రాజ్యాంగం రాసుడు, ముఖేష్ అంబానీకి ఒకే ఓటు, రిక్షా నొక్కే వారికి ఒకే ఓటు. కానీ వాళ్ళు ఆ ఓట్లను కూడా మనం అక్కడక్కడ అమ్ముకుంటున్నామమ్మా, ఆడ దెబ్బతింటున్నామా? కానీ నువ్వేమన్నా చెప్పు. మీరు ఆ చైతన్యం వచ్చిండ్రోజు అనుకో అన్ని సాధిస్తాం. నేను నిజం చెప్తున్నా. మనం ఎన్నిసార్లు పోయినా మావాడు జార్జీని ఎన్ని మీటింగ్లు పెట్టిండు, ఏది జంతర్ మంతర్లా ఊరు తిరిగిండ్రా బాయన. ఏమైందే? ఆఖరికి వస్తే మన కులగనలో మన సే కూడా లేదు, పేరు కూడా రాయలేదు కొడుకులు. అదరా అరా మేము ఓట్లు వేసేటోళ్ళ మేము అదరా? అరే ఓట్లు మేము వేస్తాం, మా సంఖ్య ఎక్కువ ఉన్నది, మా ఓట్లతోటే గెలుస్తాడు. ఎవడు గెలిచినా, ఏ అగ్గ కులాడు గెలిచినా మా ఓట్లతోటే, ఎస్సీ బీసీ మైనార్టీ ఓట్లతో గెలుస్తారు. ఎన్ని రోజులండి ఈ అన్యాయము? నరేంద్ర మోడీ అనుకున్నా ఈ దేశ ప్రధానమంత్రి ఓబీసీ అనుకున్నా, 3వ వచ్చిండు, ఇక 4వసారికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎంతసేపటికి హిందూ ఓట్లు తీసుకోవాలి, హిందూ దేశం చేయాలి, కానీ ప్రజల పక్షాన ఉండాలనే ఆలోచన లేదు. అదే రాహుల్ గాంధీ చేశాడు, ఈడ కూడా అయింది. కానీ ఏమవుతుంది? అక్కడ కావాలి కదా, ఏది ఢిల్లీలో కావాలి, ఏదైనా బిల్ తయారు కావాలంటే మరి అందరు తయారు కావాలి. నేనేమంటున్నా, అన్ని బీసీ సంఘాలు కూడా నా రిక్వెస్ట్, ఇది ఆఖరి ఛాన్స్, ధర్మంగా చెప్తుంది. ఆ తర్వాత మీటింగ్లు పెట్టకరా పోయి నీకు దండం పెడతా. ఊకే మైక్లో మాట్లాడాలి, వెళ్ళిపోవాలి. నాకు అన్ని అందరినీ అబ్జర్వ్ చేస్తున్నా. ఎన్ని రోజులు కొట్లాడాలిరా బాబు? వాళ్ళు పట్టించుకుంటేనే లేరు కొడుకులు. ఎలక్షన్ అప్పుడు మళ్ళీ ఎవడు ఫస్ట్ బడుగు బలహీన వర్గాల గురించే అంటే నీ అమ్మ బడుగు బలహీన దీనికి స్పీచ్ల వరకే. ఆ తర్వాత బడుగు లేదు ఒడుగు లేదు. నీ అమ్మ నేనేమంటుంటా తెలుసా? మనం యుద్ధం చేయాలి బాబు. అందుకుంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఎవడేమన్నా అనుకోండి, నేను మళ్ళీ అన్ని జిల్లాలు తిరుగుతా. గతంలో రాహుల్ గాంధీ అన్న తర్వాత నేను అన్ని జిల్లాలు తిరిగిన తర్వాతనే మేలుకొల్పు వచ్చింది. ఇక్కడ
42% ఇవాళ ఎంత చైతన్యం వచ్చింది. మొన్న జరిగినప్పుడు లోకల్ బాడీలో మా అక్కలందరూ గెలిచిండ్రు, బీసీలు ఎక్కువ సంఖ్యలో వచ్చింది. కానీ మనం దాన్ని వాడుకోవాలి. దాన్ని వాడుకోవాలంటే మనం పార్టీలకు నేనున్న బరాబర్ పార్టీలో మాట్లాడతా, అన్యాయం ఏదో జరుగుతుంది అందరు రావాలనే. ఇవాళ చట్టసభల్లో 50% ఉన్నోళ్ళు కనిపిస్తలేదు. ఇది ఎక్కడ పనిచేయాలి అన్నాడా లేదా? ఎవరు చెప్పవు? గుజ్జకృష్ణ నువ్వు చెప్పాలి అన్నాడా లేదు? మరి ఎందుకు మాట్లాడతలేదు నాకు అర్థం కాదు. అందరూ ఫైట్ చేస్తే అవుతుంది, కానీ సంఖ్య తక్కువ ఉన్నది. నేను ధర్మంగా చెప్తున్నా, వాడు 3 రోజులలో పెట్టి బిల్ పాస్ చేసుకుంటాడు. నేనేమంటున్నా, అగ్రకులాల మహిళలు అంటున్నాను. ఇక అంతా కోటీశ్వర్లే వస్తారు. సకలం ఎటు కావాలి, మంగళ ఎటు మా వాళ్ళు పిల్లలు కూడా చదువుకున్నారు, చైతన్యం. కానీ మన అడిగేటోడు ఎవడు ఉన్నాడు? ఇక మళ్ళా అందులో కూడా ఇప్పటిదానికే దుఃఖం ఉందో ఆడ కూడా అదే దుకాణం, అగ్రకులాలే వస్తారు. మనం సపోర్ట్లు కొట్టాలి. ఇదే బాబు. కనుక నా ఉద్దేశంలో ఇది రోడ్ల మీద పడాలి. మా అక్క చెల్లెళ్ళు స్పీచ్లు ఇస్తారు, కానీ అది కార్య రూపంలో రావాలి. ఇవాళ ఉన్నాడు మీరు, ఇవాళ యుద్ధం చేస్తుంటే ఎట్లా చేస్తున్నారు మీరు? ఎవడైనా కానీ గతంలో ఏమిటంటే మహిళలను చంపేది, ఇప్పుడు ఆడోళ్ళే ముగ్గులను చంపుతున్నా లేదా? ఈ ధర్మంగా చెప్తారు. అంటే చైతన్యం ఉన్నది, పట్టుదల ఉన్నది మీ దగ్గర. మీరు ముందుకు వస్తే ఏదైనా సాధిస్తారు. మా వాళ్ళు జారిపోతారు, ఆడోళ్ళు జారిపోరు. ఏదో నేను నిర్ణయం తీసుకున్నాను, ఎంతో పెద్ద తోటని కొట్లాడుతాడు. మమతా బెనర్జీ ఎట్లా కొట్లాడుతూ చూసినాక అదే ఇందిరాగాంధీ ఏం చేసింది. కనుక నా ఉద్దేశంలో అందరం ఫైట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనగణలో వై దే ఆర్ నాట్ ఇన్క్లూడింగ్ ఓబీసీ అనే పాయింట్ ఫైనల్ పేరే లేదా? ఇక మేము ఏమడుగుతాము? రేపు అంటారు అందరు ఇంతే వచ్చింది జనాభా అంటే, ఇంకోసారి అయితే మళ్ళీ ఎప్పుడైతుందో కాదు. ఇక నా మనవడు లేకుంటే ఎవడు 20-30 ఏళ్ళ తర్వాత అప్పటి కూడా మాని కూడా ఏమై క్యాకరు బై శుభ్రంగా ఆడే ఎవరికి ఆడే మళ్ళా దురా బాంచన అనే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జర బాంచలకు దూరమైంది అనుకో, కానీ పాత రోజులు వచ్చేటట్టున్నాయిరా నాయన. కనుక నా ఉద్దేశంలో మా మహిళలు కూడా ఫైట్ చేయాలి. మా నిర్ణయం తీసుకున్నాడు ఢిల్లీలో, తప్పక రండి, అందరినీ కలుగుతాం. నేను 2-3 రోజులు తిరుగుతున్నా జిల్లాలో. తర్వాత నేను 16th or 17th 17 నాడు వస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ పెట్టుకున్నా, మహబూబ్ నగర్ పెట్టుకున్నా, నల్గొండ పెట్టుకున్నా, అదేవిధంగా మిగతా సూర్యాపేట పోయేసి అక్కడికి వస్తాం. ఎందుకంటే ఎప్పటి వరకైతే పార్లమెంట్ సభ్యులను మనం నిలదీయమో ఏం కాదు, ఇంటింటికి వాళ్ళే కళ్ళ పట్టుకోవాలి. ఇక వాళ్ళతో మనం ఎన్ని చెప్పినాడు ఈయన మీదకెళ్ళి ఆడరేలేదు కదా. నరేంద్ర మోడీ అన్యాయం చేస్తుంటే ఏం చేస్తాం? అగ్గకులాడు ఉంటే కొట్లాడు మనవాడే. ఆయన ఏం చేసేటట్లేదు. ఆయన రిమోట్ కంట్రోల్ ఏడుంది తెలుసా? మోహన్ భగత్ అని ఉంటుంది నాగ్పూర్లో. ఆడు కూర్చోమంటే గోవాలి, లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే అట్లా ఉన్నది. వాళ్ళు హిందూ దేశం మీదనే పడ్డారు తప్పితే ప్రజలకు ఆలోచన చేయాలి, మంచి చేయాలి అని లేదు. కనుక అన్ని పార్టీలు, బీజేపీ వాళ్ళు రాసి పెట్టుకో, ఈడ అన్ని స్పీచ్లు ఇస్తారు. మరి ఇవాళ బీసీలలో 2-3 ఎంపీలు ఉన్నారు, ఎందుకు మాట్లాడతలేరు భయ్ మీరు? నేను అడుగుతున్నాను, రోజు స్టేట్మెంట్ అదే. మరి ఈ ఇష్యూలు ఎందుకు మాట్లాడు? వై దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అవర్ రిజర్వేషన్? ఎందుకు మాట్లాడారు భయ్? ఈ సమయం వచ్చింది, ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఇక మనం మీటింగ్లు పెట్టేది వేస్ట్, పైసలు పెట్టేది వేస్ట్. మా అక్క 10 పోయి పిలిచేసి ఏదో అయిపోతుంది, మాకు కూడా ఏదైనా అవకాశం వస్తుంది. ఏది ఇవాళ మహిళలకు వాళ్ళు కూడా శాసనసభ్యులు కావాలి, పార్లమెంట్ మెంబర్లు కావాలి. ఇవాళ ఏది రాజీవ్ గాంధీ ఆలోచన వల్ల పంచాయతీరాజ్ బిల్లు వచ్చింది కాబట్టి ఇవాళ మున్సిపల్ చైర్మన్లు అవుతున్నారు, అదేవిధంగా కౌన్సిలర్లు అవుతున్నారు. ఇక మరి ఈ బిల్లు వచ్చిన తర్వాత మనం దానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తే అప్పుడు ఆలోచన చేస్తాం. ఇక నేను ఇంత ఎక్కువ కట్టే చెప్తారు హనుమంతన్న ఉపన్యాసం చెప్పి అందరి డిమాండ్ కాదు ఉన్నది చెప్తాను నేను. ఏమక్క కరెక్ట్ ఏదో ఊరికే మాట చెప్పినా ఏం హనుమంతరావు గారు ఢిల్లీ పెద్ద మాట్లాడు, ఇప్పుడు మాది కేసు వస్తలేడని మీరు అంటారు. ఇది ఎక్కడ పనిచేయదు. అందుగురించి నా ఉద్దేశంలో తప్పనిసరిగా రండి. నా వరకు నేను పోరాడుతా మీకు కూడా న్యాయం జరగాలి. అసలు బీసీలను ఎందుకు లెక్క తీస్తారే లేదనే పాయింట్. ఎక్కువ సంఖ్యలో మనమే ఉన్నాం. మొన్న దానికి అదే రేవంత్ రెడ్డి 56% అన్నాడు, సర్వే చేశాడు. కనుక మీరు కూడా తప్పక రండి. నా వరకు నేను పోరాటం కొనసాగిస్తున్నా.
ఏది 13 నాడు మహబూబ్నగర్ పోతున్నా, 15 నాడు నల్గొండ పోతున్నా, సూర్యాపేట పోతున్నా. మొదలు చైతన్యం చేయాలి, జనంలో మార్పు రావాలని నా ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో మా అక్కలను కూడా గతం నుంచి రాజీవ్ గాంధీ ఆలోచన కూడా 33% అన్నప్పుడు మా సంగతి ఏందని అడుగుతున్నా. ఆనాడు ఉన్నటువంటి నాయకులు అందరూ మాట్లాడారు, అందులో అలర్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీలు ఎట్లనే ఉంటారు, కానీ మా సంఖ్య ఎక్కడిది? అందుగురించి దాని గురించి మీతో తప్పనిసరిగా పోరాడడానికి సిద్ధం చేస్తూ ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా కొందరికి అనుకోవచ్చు, మళ్ళీ హనుమంతున్న టీమాలు లేదు ఉన్నది చెప్తాను నేను. ఇది యుద్ధం చేస్తేనే మనం సాధిస్తామని చెప్తూ మరొకసారి మా శ్రీనివాస్ బాగా యుద్ధం చేస్తాడు, తిరిగి మరి ఏ పార్టీ సపోర్ట్ లేదు, ఎవరినన్నది చేస్తాడు ఈయన, ఎవరు ఇడిచేదే లేదు. మళ్ళీ అంటాడు నేను ఏ పార్టీ కాదు. కనుక ఆయన కూడా ఢిల్లీలో వచ్చి ధర్నా చేశాడు, ముఖ్యమంత్రి చేసిన ఏడేసిన గొంగడ అన్నీ ఉంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఆఖరి ఫైట్ చేద్దామని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గంగపుత్ర ఎడ్యుకేషన్ సొసైటీ వారికి కూడా స్వాగతం. మన వెంకటేష్ గౌడ్ గారు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, వారిని కూడా మాట్లాడించలేకపోయాం. అదేవిధంగా చాలామంది మహిళలు, అదేవిధంగా గణేష్ అన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు. కాబట్టి అందరికీ, ఎందుకంటే సమయం ఇంపార్టెంట్ కాబట్టి ఇలా అందరినీ మాట్లాడించలేకపోయాం. మరో వేదిక మీద మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ పెద్దలందరికీ, మీ అందరికీ, మహిళా సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. సోదరులారా, ఇప్పటిదాకా సోదరిమణులారా ఇప్పటిదాకా చాలామంది మాట్లాడారు. మనం మాట్లాడుతున్నాం, కేంద్ర ప్రభుత్వం దిగొస్తలేదు, మరి ఏం చేద్దామన్నారు.